to MA guys and you guys. We are in Hanmakonda guys, and we are with our CTH students with us. So this class is combined for CTH, BD and MA. ఓకే సో ఈ ఉదయకాల సమయంలో మరి అందరికి మరోసారి స్వాగతం అండి. హాలిడేస్ తర్వాత మేము ఇప్పుడు హన్మకొండలో ఉన్నాము, బైబిల్ కాలేజీలో. ఇక్కడ సిటిఎస్ స్టూడెంట్స్ వీళ్ళంతా పరిచర్లు ఉండి నేర్చుకుంటున్న వాళ్ళు, వీళ్ళతో మేము ఉన్నాము. అందరికీ బీడీ వాళ్ళకి, ఎంఏ వాళ్ళకి, అలాగే సిటిహెచ్ అంటే ఈ షార్ట్ టైం కోర్స్ వాళ్ళు కూడా ఇదే సబ్జెక్టు మనం తీసుకుంటున్నాం. సో యూ హ్యావ్ క్వశ్చన్స్, యూ ఆస్క్ లౌడ్లీ. యూ హ్యావ్ క్వశ్చన్స్, యూ ఆస్క్ లౌడ్లీ. సో అక్కడ మీరు కూడా మనం ఏదైనా అడిగినప్పుడు రెస్పాండ్ కండి, గట్టిగా మాట్లాడండి. ఓకే, సో అలాగే మీరు కూడా కొంచెం గట్టిగా మాట్లాడితే అందరు కనపడుతుంది. And it will be recorded, okay? ఇదంతా కూడా రికార్డింగ్ ఉంటుంది. ఓకే, మీరు తర్వాత and we'll get into details. I'll close this class at 9 o'clock for them. I'll continue. CTH guys, I'll continue after that, okay? సో 9 వరకు వీళ్ళు మనతో ఉంటారు. సబ్జెక్ట్ ఒకటే కాబట్టి అట్లా చేస్తున్నాము. సో 9 తర్వాత మనం పర్సనల్ విషయాలు, ఇంట్రడక్షన్ మాట్లాడదాం. ఒక ఎంత 4-5 చేసుకున్నామా? అంతే కదా. 1, 3 and 5. 5 అయ్యారు. 5 and remaining 5 will do that. Okay. All right. So అయితే వినండి. For MA, BD, for MA, yeah, BD guys, you are with us for 2 years, so don't worry about it. BD and CTH is there for 6 months for us. BD 2 years. MA, you guys are going with me for next 4 months. After that, you are in UConn. Okay. MA. Yeah. So I'll be taking Systematic Theology 1, ST1. So I think I gave you the పెట్టుకోవాల్సిన హెడ్డింగ్ ఏంటంటే ST1, Systematic Theology 1. And the course number is TS. What was that for you guys? I sent you. Yes. Yeah. Because you guys may have to do research paper on this one. So ఈ మాడ్యూల్ లో మనం TH601. TH601 already sent to you in group. Okay. Yeah, that is for MA and BD guys. You guys have to use this TH601 for your research papers. Okay. All right. And I'll be taking 2 sub-modules for you in systematic theology, Christology and bibliology. Okay. So మీరు కూడా రాసుకోండి. ఇందులో ఏమేమి ఉంటాయండి సార్? క్రీస్తు శాస్త్రం ఉంటుంది. ఇదంతా శాస్త్రం అనుకున్నాం కదా. క్రీస్తు శాస్త్రం. I'll tell them in details. Right? I'm just telling MA guys so that they can note. Okay. You don't have to worry about it. Yeah. Okay. రెండు మనం తీసుకుంటాము. మిగిలినవి కూడా ఉన్నాయి. అవి యూకాన్ వాళ్ళకి చెప్తారు. ఓకే. You guys have some education, right? Christian education. Some guys have it, some guys don't have it. My assumption is even you have it, I will assume you don't have it. చూడండి, ఇక్కడ కూర్చున్న మనం కూడా కూర్చున్న వాళ్ళు, మీరు ఏదో ఒక జీటీహెచ్ అన్నారు, ఇంకోటి అన్నారు. మంచిదే, మీరు చేశారు, మీ సమయాన్ని వెచ్చించారు. అయితే మీరు ఇప్పుడు ఎలా ఉండాలంటే నాకేం తెలియదు అన్నట్టుగా నేర్చుకోండి. మేము కూడా అలాగే చెప్తాం. ఓకే, అది మీకు ఉపయోగపడుతుంది. ఓకే. Systematic theology guys, from now on get into theology mode. Okay, your MA degree is theology degree. Okay, so I'm little liberal, but the guys who are taking from UConn, they are going to rip you guys off. ఎంఏ వాళ్ళు ఇంకా థియాలజీ మూడ్లోనికి మీరు వచ్చేసేయాలి. మనం హెర్మెనెటిక్స్ చాలా నాళ్ళు చేసాము. యూకాన్ లో ఇట్లా థియాలజీ కోర్సు, అది థియాలజీ ఎక్కువగా ఉంటుంది. ఓకే, సో వాట్ ఈస్ థియాలజీ? సో ఈ యొక్క ప్రారంభ తరగతిలో అసలు ఈ యొక్క బైబిల్ జ్ఞానం అంటే ఏమిటి అని మనం ఆలోచిస్తే, ఓకే, you guys know what theology is? మీరు ఎవరైనా చెప్తారండి? వేదాంతం అంటే ఏంటో చెప్తారా? దేవశాస్త్రం. వేదాంతం అంటేనే దేవశాస్త్రమా? ఓకే. ఓకే. థియాలజీ ఆఫ్ గాడ్. ఓకే. స్టడీ ఆఫ్ గాడ్ అన్న. అదే వేదాంతం అంటే ఏంటి? స్టడీ ఆఫ్ గాడ్. ఓకే. ఓకే. దేవుని గురించి చదవడం మీరు అన్నట్టుగా అండి, తెలుసుకోవడం, దేవుని తెలుసుకోవడం. ఏది దేని గురించి? దేవుని గురించి తెలుసుకోవడం అనా? దేవుని మాటల గురించి తెలుసుకోవడం, దేవుని మాటల గురించి లేక దేవుని గురించి తెలుసుకోవడమే ఈ యొక్క వేదాంత శాస్త్రం అంటాం, థియాలజీ. ఓకే. ఓకే, సో బేసికలీ థియో, చూడండి, ఇంగ్లీష్ మాటకున్న అర్థం ఏంటంటే థియో అంటే దేవుడు అని అర్థం అండి. ఓకే.
థియో THEO థియో అంటే Theo దేవుడు అని means అర్థం. God. Ology, basically, OLOGY ఆలజీ అంటే it can be studied, mostly study. సో ఆలజీ అంటే చదువుకునుట లేక శాస్త్రము. Some people say words, but I think I'm comfortable with ology as study. So యా God's study. చూడండి మీరు అన్నట్టుగానే దేవుని గూర్చిన అభ్యాసము లేదంటే అధ్యయనం సరే దేవుని గూర్చిన అధ్యయనము దేవుని So- గురించి తెలుసుకోవడం. Theology means God's యా study. తెలుగులో ఏం రాసుకుంటారు ఇగో ఈ బైబిల్ జ్ఞానము లేక వేద శాస్త్రం అంటే అర్థం ఏంటంటే దేవుని గూర్చిన అధ్యయనము దేవుని గూర్చిన అధ్యయనము స్టడీ ఆఫ్ గాడ్. Okay. Now we have study of God is a major one. In that we have subcategories. సో ఇలాగ దేవుని గూర్చిన అధ్యయనం అనుకున్నాం కదా, ఇందులో దీనిని మనం కొన్ని ముక్కలుగా చేసుకున్నాం. Basically, ology means study. సో ఈ యొక్క శాస్త్రం అంటేనే పఠించడం కదా. Biology means life science. మీకు చదువుకున్న వాళ్ళు ఉన్నారు, I think last time I జీవశాస్త్రం finished ఉన్నారు కదా, జీవశాస్త్రం. biology. What else is there? Psychology. చెప్పండి కొన్ని శాస్త్రాలు చెప్పండి. జీవశాస్త్రము అంటే మానసిక ఆయా అంటే వృక్ష శాస్త్రము. That is Yeah, but not not important. me, but ology. Like we'll go for animal shastra, zoology. Yeah, Okay, zoology. psychology, ఆంకాలజీ, డెర్మటాలజీ, neurology, dermatology. Now here you go. Doctor Oncology. start. Nephrology, urology, radiology, oncology, cardiology. ఇంకేమున్నాయి ఆలజీ? నెఫ్రాలజీ, ఆప్థమాలజీ, Entomology, What is the sister? entomology. Yeah, Insects. entomology. ఎంటమాలజీ. You see, Okay. all those things, one word, and ology, the study of this. Yeah. Okay? చూసారా, అందరూ చూసారా, OLOGY అనేది కామన్ గా వస్తుంది. అంటే ఏంటంటే డెర్మటాలజీ, ఫర్ ఎగ్జాంపుల్ డెర్మటాలజీ Dharma, అంటే in Greek, చర్మం స్కిన్. సో Ology. నేను అది తీసుకున్న ఉదాహరణ, లేకపోతే బాటనీ, ఇంకోటి దాని గురించిన అధ్యయనము. అలాగే థియాలజీ అంటే దేవుని గురించిన Theo. అధ్యయనము. theology, study of God. God. Now, in study of God, we have couple of categories. The first one is Christology. సో ఈ యొక్క దేవుని గురించిన అధ్యయనంలో చూడండి, దాన్ని మనము మరలా కొన్ని భాగాలుగా It's చేసుకుంటాం. called Christology or Christology. అందులో మొట్టమొదటి ఏంటంటే రాసుకోండి, క్రీస్తు శాస్త్రము. It's called Christology, but for you to understand it, I'm calling it as Christology, but it's Christology. దాన్ని ఇంగ్లీష్ లో క్రిస్టాలజీ అంటారు, Bibliology, BIBLO. క్రీస్తు శాస్త్రం అంటాము. Bibliology. అంటే What does మొట్టమొదటి this mean? క్రీస్తు శాస్త్రం రాసుకున్నారా? ఓకే, మొట్టమొదటి ఏంటి? క్రీస్తు శాస్త్రం. రెండోది బైబిల్ శాస్త్రం. క్రిస్టాలజీలో ఎవరి గురించి చదువుతాం? చూసారా, ఆలజీ ఎవరి గురించి? క్రీస్తు గురించి. బిబ్లియాలజీ ఎవరి గురించి? బైబిల్ తెలిసిపోతుంది కదా పేరులో. ఓకే, న్యూమటాలజీ. న్యూమటాలజీ ఇది న్యూమా గురించి చదువుతాం. న్యూమా అంటే పరిశుద్ధాత్ముడు, పరిశుద్ధాత్ముని శాస్త్రం. ఓకే, పద. మీన్స్ స్పిరిట్. స్పిరిట్ మీన్స్ హోలీ స్పిరిట్. వేరే స్పిరిట్స్ కాదండి. ఓకే, ఆత్మశాస్త్రం అంటే పరిశుద్ధాత్మ Okay. శాస్త్రం సో అంటే యు హావ్ రాసుకోండి, అది కూడా రాసుకోండి. క్రిస్టాలజీ, బిబ్లియాలజీ, న్యూమటాలజీ, మూడు చెప్పుకున్నాం ఇప్పటిదాకా. క్రీస్తు శాస్త్రము, బైబిల్ శాస్త్రము, పరిశుద్ధాత్మ శాస్త్రం. అండ్ దెన్ సోటీరియాలజీ. అవునండి, అంటే స్పిరిట్ థియాలజీ అనం కానీ న్యూమటాలజీ అంటున్నాం. న్యూమా ఈ స్పిరిట్ ఇన్ గ్రీక్ అనమాట. ఓకే, Soteriology. Soterio means save. Soteria is a Greek word for salvation. PNE PNE, pneumonia. ఓకే, PN ఓకే. ఓకే, నేను కూడా రాసుకోండి. పరిశుద్ధాత్మ శాస్త్రం మీరు తెలుగులో రాసుకోగలరు కదా, చెప్తే తెలుగులో రాసుకోండి, ఇంగ్లీష్ లో తర్వాత రాసుకోండి. అవి మీకు బుక్ లో కూడా ఉంటాయి, ఎక్కడ చూసి రాసుకుంటారు. న్యూమా ఈజ్ పరిశుద్ధాత్మ శాస్త్రము, పరిశుద్ధాత్మ శాస్త్రము. తర్వాత రక్షణ శాస్త్రము, సొటేరియో అంటే రక్షణ అండి. Soterio means salvation, save. చూసారా, ఎన్ని శాస్త్రాలు వచ్చేసి అప్పుడే ప్రారంభ క్లాస్ లోనే ఎన్ని శాస్త్రాలు. Hamartiology. అమర్షియా, Hamartia means sin. అమర్షియా అంటే పాప శాస్త్రం అండి. అబ్బో, పాపానికి కూడా శాస్త్రం. మరి ఏమనుకున్నారు? తర్వాత పాప శాస్త్రము. Brother, పాపం. మీకు స్లో అయితే అవుతుంది, కాపీ చేసుకోండి. పర్లేదు, రాసుకోండి, రాసుకోండి. Repeating the పాప class. శాస్త్రము.
Guys, if you are slow, take it from the guy. పాపం అండి పాప శాస్త్రము పాపం పాపాలు, పాపాలు మీరు చెయ్యరా? చేస్తున్నారు కదా, పాపం తెలుసా మీకు? చేసేదే కదా మన శాస్త్రమే. Can you define sin somebody? ఇది మన శాస్త్రమే. ఇది మనకు సంబంధించింది మనకి. ఓకే, పాప శాస్త్రం, దట్ ఈస్ Commerciology, eschatology, ఇంకోటి అంత్యకాల సంగతులను ఉంటుంది. అంత్యకాల శాస్త్రము, eschatology, సంథింగ్, Yeah. ఎస్కాటాలజీ, eschatology, అంత్యకాల సంగతుల శాస్త్రము, అంత్యకాల శాస్త్రం, కడవరి అధ్యయనము ఎట్లా అని రాసుకోవచ్చు. కడవరి కాల సంగతులు. ఓకే, ecclesiology, అర్థమవుతుందా? ecclesiology, చూసారా? ఎస్కటాలజీ అంటే కడవరి యుగాంత శాస్త్రం అంటాం. యుగాంత శాస్త్రం అంటాము. బాబు తెలుగులో రాసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే యుగాంత శాస్త్రము. తర్వాత సంఘ శాస్త్రము, ఎక్లీసియాలజీ, సంఘ శాస్త్రం. ఇవన్నీ కూడా ఇందులో భాగాలే. ఇవన్నీ కూడా దీంట్లో బ్రాంచెస్. ఏది స్టడీ ఆఫ్ గాడ్ లో భాగాలు ఇవన్నీ కూడా. And then there is one more subject called anthropology. We will not take that one. ఇందులో మానవ శాస్త్రం కూడా ఉందండి. ఆంథ్రోపాలజీ, Anthropology also there. మానవ శాస్త్రం రాసుకోండి, కానీ మనం అది ఇక్కడ డీల్ చేయము మనకున్న టైంలో. And angiology and demonology. తర్వాత దేవదూతల శాస్త్రం ఉంటుంది. Angiology, దేవ్- demonology. రెండు కలిపి ఒకటి మనం ఏమంటాం, దేవదూతల శాస్త్రం అంటాం. ఓకే, ఎన్ని వచ్చాయి చూడండి, 8 వచ్చాయా? ఓకే, యుగాంత శాస్త్రం, మానవ శాస్త్రం, పాప శాస్త్రం, రక్షణ శాస్త్రం, పశు శాస్త్రం. ఎన్ని వచ్చాయి నెంబర్ చెప్పండి సార్. 10 వచ్చాయా? Okay. Right. వస్తాయి 10 వస్తాయి. 10 రాకపోయినా 15 వస్తాయి. Okay, లేదు. don't worry. అది చూడండి, క్రీస్తు శాస్త్రము, బైబిల్ శాస్త్రము, శుద్ధాత్మ శాస్త్రము, రక్షణ శాస్త్రము, పాప శాస్త్రము, పాప శాస్త్రం, పాప శాస్త్రం కాదండి. సరే, పాప శాస్త్రము, అంత్యకాల శాస్త్రము, యుగ శాస్త్రము. ఆ రెండు ఒకటే సార్. ఆ రెండు ఒకటే. ఒకటి. ఆ రెండు ఓకే, అందుకని 10. యాక్చువల్ గా 10 వస్తాయి. ఇంకోటి ఎక్కడో మిస్ అయింది, మనం చెప్దాం కాకర్లేదు. యుగాంతం తర్వాత సంఘం, సంఘము, దేవదూతల శాస్త్రం. అంతే వస్తాను. Okay. మనశాస్త్రం రాశారు కదా Anthropology. Okay. అన్నా? ఓకే, దేవదూతల శాస్త్రం అంటే ఇవి ఇందులో ఉంటాయి. Okay. For MA, I'll be only taking you Christology and Christology and Bibliology. Only 2 subjects, and I'll try to complete within 4 months or 3 months. Okay. మీకు అర్థమైంది కదమ్మా? ఎంఏ వారికి, బీడీ వారికి మేము ఇవన్నీ చెప్తాము. BD guys, you are with me for all the things. బీడీ వారికి మేమే చెప్తాము. అయితే ఎంఏ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి MA, యుగాన్ని వాళ్ళు చెప్తారు. Yukan will be taking you guys this one. I'll be only taking 2 modules out of that. ST1 is only 2. I'll be taking that. Me CTHL ki, I will not take commerciology. సో పాప శాస్త్రం ఉండదండి మనకి ఇక్కడ. I will not take ఇక్కడ commerciology. మనం I will చెప్తాము, not ఇంట్రడక్షన్ take, ఇస్తాము. అది కాదు, I will not take eschatology. I will not take ecclesiology. యుగాంత శాస్త్రం కానీ, పాప శాస్త్రం కానీ, ఇంకోటి ఉంది మానవ శాస్త్రం కానీ, ఇవి మనం అది చెప్పుకోవడానికి సరే మీకు లేదు. సరే. అది BD వాళ్ళకి, MA వాళ్ళకి కవర్ చేసుకుంటారు. సో ఓకే. సో ఐ విల్ బి టేకింగ్ యూ Christology, Bibliology, Pneumatology, Soteriology, angels and demons. చూడండి. అయితే మరి మీకంతే. సిటిహెచ్ వాళ్ళకి ఏమేమి వస్తాయంటే ఒకసారి టిక్ చేసుకోండి. క్రీస్తు శాస్త్రం చెప్పుకుంటాం సార్, బైబిల్ శాస్త్రం చెప్పుకుంటాం. టిక్ చేసుకొని రాసుకున్నాం కదా. క్రీస్తు శాస్త్రము అంటే తర్వాత బైబిల్ శాస్త్రము. ఈ 10వ వచ్చిందండి ఇప్పుడు. యాక్చువల్ గా 10వది I forgot God himself. Theology proper. ఇందులో ఇంకోటి రాసుకోండి. 10 రాలేదన్నారు కదా, అందులో 3వది ఏం రాసుకుంటారంటే కింద రాసుకోండి, 3 నెంబర్ వేసుకోండి. దేవశాస్త్రం ఏంటది? దేవశాస్త్రం మూడవది అంటే కింద రాసుకోండి ఫస్ట్. అది ఇందాక మర్చిపోయాను కదా. First day మర్చిపోయాను. Theology proper is study of God the Father. అంటే ఇక్కడ 2 రకాలుగా ఉంటుందండి. థియాలజీ అనేది స్టడీ ఆఫ్ గాడ్. అందులో ప్రత్యేకంగా దేవుని గురించి తెలుసుకున్న ఒక శాస్త్రం ఉంది, అది థియాలజీ ప్రాపర్. అంటే అది దేవశాస్త్రం అంటే. basically what they wanted to name is they couldn't find any name. సో కాబట్టి 2 సార్లు ఎందుకు వచ్చింది మరి? జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అందుకనే
శుక్రవారం పూట ఆల్ నైట్ ప్రేయర్కి వెళ్ళొద్దు. ఓకే, మీరు ఆల్ నైట్ కి వెళ్తారో ఆల్ నైట్ రౌండ్ వేసుకుంటారో క్లాసిక్ ఉంటానండి. శనివారం కొంచెం కొంచెం మీరు షార్ప్గా ఉండాలి. ఓకే, రాసుకోవడం కానీ ఎక్సర్సైజ్ ఏం చేసుకుంటారో తెలియదు, మీరు తినేసి తాగేసి రెడీగా ఉండాలి. ఓకే, చూడండి, రెండు ఉన్నాయి. థియాలజీ అనుకున్నాం, స్టడీ ఆఫ్ గాడ్. థియాలజీ ప్రాపర్ అనుకున్నాం, అది కూడా స్టడీ ఆఫ్ గాడ్. అంటే ఇది బ్రాడ్ హెడ్డింగ్. థియాలజీ అనేది ఈ బ్రాడ్ హెడ్డింగ్, అంటే అందులో ఒక భాగం థియాలజీ ప్రాపర్. ఐ మీన్ Basically, it was supposed to be proper theology. I mean, ప్రాపర్ థియాలజీ. God the Father's theology, but they said, it doesn't work like that, so they made that theology proper. But it doesn't make any sense. But కొంతమంది దీన్ని ఏమనాలనుకున్నారంటే పితృదైవ శాస్త్రం అంటారు, కానీ అట్లా అనకూడదు. దైవ శాస్త్రం అంటే సరిపోతుంది. దేవుని గురించిన అధ్యయనము దైవ శాస్త్రం అంటే yeah, it's ఎవరు పని అయిపోయినాయి ఇప్పుడు. ఓకే, మీకు ఒక లాజిక్ కూడా you can చెప్తారు. call it as Trinitarian theology. That's what they call it as. Father, Son, and Holy Spirit. దిస్ ఇస్ అనదర్ గుడ్ టైమ్ టు రిమెంబర్. థియాలజీ ప్రాపర్ ని ట్రినిటేరియన్ థియాలజీ అని కూడా మీరు అనవచ్చును, గుర్తించుకోవడానికి. ఓకే ఏమండి, Trinity. ఐజాక్ చాలా కష్టంగా ఉంటుంది, కానీ తప్పదు, విని అర్థం చేసుకో. రైట్, ఓకే, రాయాలి, మీకు కూడా చెప్తాం. ఇది సినిమా స్టార్టింగ్ ఎవరికి అర్థం కాదు, ఎండింగ్ అయ్యేటప్పుడు హీరో ఎవడో తెలుసుకుంటుంది. ఇప్పుడు అంత బదులు చేసేయండి. ఒక లాజిక్ ఉండదు, చూడండి, నేను చెప్పేస్తున్నాను, టైం అయింది. ఏమండి, చూడండి, బైబిల్, క్రీస్తు, ఏమండి, తర్వాత దేవుడు, మూడోది ఇప్పుడు దేవుడు, తర్వాత ఏమొచ్చింది, పరిశుద్ధాత్మ వస్తాడు. ఓకే, అట్లా ఒక లైన్ ఉంటుంది. Okay. All right. So now let us get to the subject. All right. ఈ 10 ఫేమస్ సబ్జెక్టులు అండి. ఇది మనం ఎస్టీలో ఈ సిస్టమేటిక్ థియరీలో మనం డిస్కస్ చేస్తాం. అందులో మీకు చెప్పేయో చెప్పనేయో కూడా మేము చెప్పేసాము. సమయాన్ని బట్టి మనం దాన్ని చూద్దాం. ఓకే, For MA guys, I gave you one textbook called Millard Erickson. Wayne Grudem is also a okay guy, and Thiessen, Henry Thiessen is one guy. Do you have to buy the books? No, I sent you soft copies. Even if you buy the books, honestly, you can't understand it. Let me be very honest. Unless you guys want to spend time reading. hey, don't discourage them. They have, some of them have those books. Okay, how many people have it? How many people read it? Now, come on, let us see the witness. Yeah, only this hand rises up. Okay. Yeah, Okay. if you have those books physically, you are so blessed. Try to read them. Okay. So yeah, if you can buy them. Okay, help some publisher. Otherwise, download them and go. You see, guys, I have a swimming pool, or I can buy a swimming pool. I don't know how to swim. యా, అంటే అయ్యగారు చెప్పేదండి, మీకు చదవగలిగితే కొనుక్కోండి, లేకపోతే పీడిఎఫ్స్ వాడండి, కానీ చదవాలి. ఈ థియాలజీ కోర్సులో ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ స్టెప్ తీసుకున్నామండి. ముందే మనం చెప్పాము, యోగాను వాళ్ళు ఇట్లా చదవమని మీకు చాలా బుక్స్ ఇస్తారు. ఓకే, Yeah. So మేము ఒకటే Yukon, ఇచ్చాము. I'm telling you guys, మేము ఒకటే ఇచ్చాము. బుక్ రివ్యూ కూడా ఉండొచ్చు బహుశా. I'm repeating you. You will start worshiping me after Yukon takes over. Okay, యా, I don't want to mince words, యా. but trust me. సో You call out to me, I will not hear your prayers. కూడా దీనికి సంబంధించి టెక్స్ట్ బుక్ ఉంటుందండి. సో మీ లైబ్రరీలో ఉండొచ్చు, మీరు కాదు ఒకసారి చదవండి, తప్పేం లేదు. Yeah, for కానీ people- బుక్స్ చదివితేనే కొనుక్కోండి, అంతే తప్ప అల్మారాలు నిండాలి అది Yeah, you see, I mean, some people buy the books just for the sake of buying it, they never read it. అంటే ఫస్ట్ స్టెప్ ఏంటంటే కొనుక్కోవడం. చదవాలని ఉంటుంది కానీ చదవలేరు, అది వేరే విషయం. కానీ అప్పుడప్పుడు చదువుతుండాలి, అప్పుడప్పుడు కాదు, పాస్టర్లు బాగా చదవాలండి. చదివితేనే కొన్ని విషయాలు తెలుస్తాయి. Okay, yeah. So సో మీరు ఎప్పుడైనా గమనించండి, మంచిగా ప్రసంగించే వాళ్ళకి మంచిగా ప్రసంగించిన వాళ్ళకి ఒకటే తేడా, బైబిల్ బాగా చదవటం, ఏదైనా ఇట్లాంటి సబ్జెక్ట్ పుస్తకాలు చదవటం, ఇట్లాంటి ఏమన్నా వినటం. okay, చేస్తే Raj, కొంచెం we ప్రసంగం. can't waste time there. Okay, Yeah, go on. yeah. So I need one from MA Mhm. or two people from MA spending 1 minute, 30 seconds. 30 seconds, not even 1 minute. Now, 1 minute is too much for them. 30 seconds, tell about our Lord Jesus Christ, whatever you know. 30 seconds. ఎవరైనా ఇద్దరు వాలంటరీగా Okay? అర CTH, నిమిషం అండి, అర hero, నిమిషం. 30 seconds. యేసు ప్రభు గురించి మీకు ఏం తెలుసు? మీరైతే అందరూ చెప్పాలి, వాళ్ళకంటే ఆప్షన్ మీరైతే Okay. అందరూ చెప్పాలి. 30 సెకండ్లే. 30 సెకండ్లే. In 30 seconds, you guys అర can నిమిషం. tell. మీరు ఇప్పుడు ఆలోచించు, అర నిమిషం. Okay, MA, anybody wants to tell? ముందు వాళ్ళని అడిగారు. అమ్మమ్మ. సర్వ సృష్టికర్త, సర్వజ్ఞుడు, ఉమ్. మహోన్నతుడు, Okay. రక్షకుడు,
Yeah, all adjectives. Okay. Take that. Okay. Yeah, make it into sentences, ma. Yeah, you are telling objectives, yes. Yeah, it's okay. I mean, Yeah, like, yeah. Well, yeah, your opportunity is over. Yeah, okay. Next person, one more MA. I will take one more MA. Thank Nah, you. Jesus Christ Or is BD. 100. Jesus Or any Christ is, BD or MA. Yeah, When I'm saying MA, I'm including BD with you guys, okay? Yeah. tell it. okay, Jesus Christ is 100% God and 100% man. Okay. He was before the foundation of world, Okay. and he came to save us. Okay. And he's going to come again. Of course. Okay, good. Of Yeah. course, we believe in his coming. Good. Yeah. Anybody else? Any Any BD student or MA? Before I go to CTH. Man, I'm taking 3 modules in one. I don't know how in the world. One is online, one is on site. Yeah, I think. 3 classes. Okay. 2 languages. We are Yeah. running out of time. Okay. Hey, Abhineet, how are you? Still recording. All right. Yeah. Okay. Time up. CTH. Yeah, చెప్పండి. Yeah, go ahead. ప్రభువుని గురించి No, మీరు చెప్పండి. Yeah. Only ఇద్దరికే. ఆయన సృష్టిలో ఉన్నవాడు, ఆది నుంచి ఉన్నవాడు, సృష్టిలో సృష్టి చేసినప్పుడు ఆయన ఉన్నాడు, ఓకే. ఆదిలో ఉన్నవాడు. ఆయన మన కొరకు ఈ ప్రపంచానికి వచ్చాడు, ఈ భూమిలోకి వచ్చాడు, మనల్ని రక్షించడానికే తన ప్రాణాన్ని త్యాగం చేశాడు, మన కొరకు జీవించాడు. Okay, that was all. Okay, thank you. Okay. So give everybody. One more. No, Raj, we don't have time. One person. We need to at least, ఇంకొకరు ఎవరు? సృష్టికర్త సార్. ఓకే. సేమ్ కాపీ పేస్ట్ కాదు, వేరే చెప్పండి. చెప్పండి. ఓకే, సృష్టికర్త. ఆయన దేవుడు ఫస్ట్ గాడ్. Hmm. ఆయన అందరినీ రక్షించాడు, ఆయన ఒక స్థితి నిర్మించాడు. ఆయన ఈస్ జీసస్. ఓకే. Hmm. నన్ను కూడా దేవుడు, నన్ను ఈ లోకంలో అందరినీ చేసిన సృష్టికర్త. Hmm. ఓకే, డన్. యా. Okay, one more. ఓకేనా? అర నిమిషం అంతే. గర్భించే దేవుడు, ఆదరించే దేవుడు, ఈస్ గాడ్. ఓకే. ప్రసంగాలకు చెప్పకండి. అంటే దేవుడు అంటే ఐ మీన్ ఓకే. ఎనీవే One more. సరే, one more. Okay, జేమ్స్ చెప్పండి. ఆయన పరిశుద్ధుడు సార్. Would you show them? అందరి గురించి ఆయన తప్పించి ఏదో ఒక దేవుడు లేడు అనే విషయాన్ని కూడా ఆయన సూటిగా చెప్పిన దేవుడు సార్. Yes, Prabhu. Okay. ఇంకా చెప్పండి. అరే ప్రసంగం ఏమిటి గంట? Okay, one more person. Yeah. అపవాది క్రియలు లేపరచడానికి, Huh? అపవాది క్రియలను Ah. లేపరచడానికి యేసుక్రీస్తు. What is he saying? Yeah, okay. So why he came, he just mentioned. Okay. He came to destroy the works of the enemy. Okay. అంతేనా? యేసు ప్రభు చెప్పాలంటే ఒక వచనమే చెప్తారు. అది కూడా వచనమే మీరు చెప్పింది కదా. అంటే అందుకే మీకు 30 సెకండ్లు ఇచ్చారు. 30 seconds is no joke to tell about Jesus Christ. పరిశుద్ధపరచడానికి కరెక్టేనా? నువ్వు ఒక వచనం చెప్పేసి ఊరుకున్నావు అంతేనా? క్రీస్తు గురించి మీరు చెప్పగలిగే యేసు ప్రభు మార్గం, యేసు ప్రభు జీవం, యేసు ప్రభు రైట్. అది సత్యం. కలపాలా? Those statements doesn't work. Yeah. What do you guys know about Jesus Christ? మీకేం తెలుసు అంటే ఒక మనిషి చెప్పేసి సరిపోదా? Sorry, my question, okay? If a 6-year-old child, చూడండి, ఈ ఉదాహరణతో మీకు బాగా అర్థం okay? If మీ 6-year-old మీ child, అబ్బాయో మీ అమ్మాయో మీ మీ మనవడో అబ్బాయి కాదు, ఎవడొకడు 6 years, 6 సంవత్సరాలు, 6 సంవత్సరాలు వచ్చాడు. if they come and say, who is Jesus Christ? పాస్టర్ గారు యేసు ప్రభు అంటే ఎవరని అడిగారు అనుకోండి 6 What will be your answer? సంవత్సరాలు He is Redeemer, He is Salvation, He is, అప్పుడు ఏం the చెప్తారు second చెప్పండి? person, అప్పుడు ప్రభు అయిన యేసు క్రీస్తు సృష్టి నుంచి రక్షణకర్త, సైతాన్ శోధన. ఆల్ఫా ఒమేగా అని చెప్తారా? He is Alpha, He is the Omega, He is the Lamb, He is the Passover Lamb. What else? I mean, He is the Wonderful, He is the Counselor, He is the Truth. He was చెప్పొచ్చు, దాన్ని ఏజ్ బట్టి చెప్పొచ్చు. కానీ a 6-year-old child 6 is సంవత్సరాల asking a అబ్బాయి అమ్మాయి question. అడిగింది అనుకోండి, ఏం చెప్తారు? Where will you start? ఒకటి వేరే వాళ్ళకి ఒకటే యేసుక్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టాడు. యేసుక్రీస్తు మన కొరకు Brother, okay. 6-year-old కి అట్లా యేసు చెప్తారు. ప్రభు నా కోసం ప్రాణం పెట్టాడు. అసలు ప్రాణం అంటే ఏంటని అడుగుతాడు. ఒకసారి వయసు చూడండి, అంటే మీరు సువార్త చెప్పినప్పుడు చెప్పొచ్చు, పెద్దోళ్ళకి చెప్పొచ్చు. ఓకే, ఎవరైనా ట్రై చేస్తారా? ఐజాక్ ప్లీజ్ గివ్ ఏ ఛాన్స్. ఐజాక్ చెప్పండి, దీనికి చెప్పడం అవసరం లేదు. చెప్పండి. నిద్రపోలేదు రాత్రి. కూర్చొని చెప్పండి.
యేసు ప్రభు చేయగలం. మీకు ఎంతమంది పిల్లలు ఉన్నారు? ముగ్గురా? ఇద్దరు. చిన్న పిల్ల ఏజ్ ఎంత? సంవత్సరాలు అమ్మాయి అమ్మో, ఆమె చిన్నపిల్ల. లేదు సార్. పెద్ద చిన్న ఆమె బాబు చిన్న ఎంత? 14 సరే, నీకు ఆ ఉదాహరణ లేదు. చెప్పు, మామూలుగా చెప్పండి. మామూలుగా చెప్పు. యేసు ప్రభు ఈ గురించి సండే స్కూల్లో ఎవరు వచ్చి అడుగుండొచ్చు కదా, చిన్న పిల్లలు లేరా మీ చర్చ్ లో? చెప్పండి. వచ్చి అడిగాడు, చెప్పండి. అయ్యగారు పెద్ద అయ్యగారా మీరు చిన్న అయ్యగారా చర్చ్ లో? ఐజాక్ గారు ఒకటే అయ్యగారు, పెద్ద అయ్యగారా? పెద్ద అయ్యగారు యేసు ప్రభు అంటే ఎవరంటే మీరు ఏమని చెప్తారు? చెప్పండి. యేసు ప్రభు మన యొక్క దేవుడు అని. ఓకే, సరే, చెప్పండి. ఇంకా అంతేనా? ఆయన ఈ లోకానికి మన కొరకు వచ్చాడు కానీ ఈ లోకానికి వచ్చాడు, ఆయన సృష్టి అంతటిని కూడా చేశాడు. వచ్చాడు. సృష్టి చేసినప్పుడు ఆదాముని అవ్వని తయారు చేశాడు. ఇట్లా చెప్తాను. కొన్ని విషయాలు చెప్తారు. ఓకే, గుడ్. ఓకే. అట్లా. ప్రేమ గలవాడు ప్రేమ గలవాడు మనతో ఉంటాడు, మనకు సహాయం చేస్తాడు. Amen. ఓకే. అలా చేసి మనుషులను గుట్టలో పడేస్తాం మనం, అందరం డబ్బులు ఇచ్చి మన చర్చికి. ఏమగలవాడు, సాయం చేస్తాడు, మనం ఏం చేసినా చూస్తారు. యా. John 3:16 మనందరికీ అది అర్థం చేసుకుంటారా పిల్లలు? 6 సంవత్సరాల వాడికి జాన్ తీసిన అది మనకి అర్థం కాదు ఇప్పుడు దాకా. ఓకే, యూఆర్ ట్రైంగ్ సంథింగ్. ఓకే. జాన్ 3:16 60 years old అర్థం అవుతుంది. నాట్ 6 years old. 17 అయితే ఇప్పుడు దాకా ఎవరికి అర్థం కాదు. ఓకే. ఓకే, anyway. You know what guys, now here అయితే ఇక్కడ పాయింట్ ఒకటేనండి ఏంటంటే now we are breaking God, which is not good. ఓకే, ఈ యొక్క ఈ సిస్టమాటిక్ థియాలజీలో మనం ఏం చేసాము? 10 రకాలుగా విడగొట్టుకున్నాం అర్థం చేసుకోవడానికి. మనం అట్లా చేయకూడదు, దేవుడిని విభజించి అర్థం It's చేసుకుంటాం. like, ఓకే, how do I say, it is difficult to tell something but we must tell this. That's my point. Okay. అంటే ఇట్లా ముక్కలు చేసి అర్థం చేసుకోకూడదు, కానీ అర్థం చేసుకోవడానికి. అంతేగా దేవుడిని విభజించడానికి, దేవుడిని విభజించేది ఏం లేదు. So I mean, like, to be very blunt, okay, సో ఒక మోటు మాటతో చెప్పాలంటే before you accepted Christ you did many bad things. మరి ప్రభుని యేసుక్రీస్తుని నమ్ముకోకపోతే మీరు వేరు వేరు విధాలుగా జీవించారు, తప్పు పనులు చేశారు. Alcoholic, drunkard, adulterers, I don't know, I mean, thief, stolen, abuser, name it, you have it. I don't రక్షణ know. పడక ముందు దొంగవో ఏమండి ఇంకోటి ఏమైనా త్రాగువో ఏమో చేస్తుంటారు కదా, రక్షించబడక ముందు. ఇప్పుడు గిరంటే చేయదండి. But after salvation you're not doing it. అయితే రక్షించబడిన తర్వాత అవన్నీ మనం అసహించుకుంటున్నాం, దూరం అయిపోయాం. But if somebody keeps on talking about your old things, don't you get irritated? అయితే ఎవరైనా వచ్చి నువ్వు రక్షించబడిన తర్వాత కూడా, అరే నీ సంఘం నీకు తెలుసా, నువ్వు పలానా 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 త్రాగుబోతువి, వచ్చారువి, దొంగవి, లంగవి అని అన్నాడు అనుకోండి, మీకు కోపం వస్తుందా రాదా? తప్పనిసరిగా వస్తుంది. ఏం జేమ్స్ వస్తుందా రాదా? వస్తుంది. When we are studying Christology, you guys will think like that. It's like, why is he talking about son specifically? I mean, isn't he God? I mean, why are we not talking about God? Why are we talking about the son? And there is Father, there is the Holy Spirit. Okay? చూడండి, ఇది Christology is సో like that. మీ పాపలు చెప్తే ఎలాగైతే కోపం వచ్చిందో అలాగే ఈ థియాలజీ అంటున్నారు, దేవుడు అంటున్నారు, 10 ముక్కలు చేశారు, ఇట్లా అవసరమా అనిపిస్తూ ఉంటారు. Okay? కానీ అవసరం, నేర్చుకోవడానికి మనం ఇట్లా చేస్తాం. So, everybody knows who Jesus Christ is. అందరికీ It తెలుసండి. is a Christian part. Okay? క్రైస్తవులైనటువంటి వారికి వాళ్ళు పైకి చెప్పలేకపోయినా అందరికీ యేసుప్రభు ఎవరనేది పుట్టినప్పటి నుంచి వింటున్నారు కదా, తెలుసు Even వాళ్ళకి. pastors know who Christ is. That is, సపోజిట్లీ Yeah. హోప్ఫుల్లీ. ఓకే, hopefully all the pastors know it. సో మేము ఇంకా ఏమనుకున్నామంటే పాస్టర్గా ఉన్న ప్రతి ఒక్కరికి యేసు ప్రభుని గురించి అంటే చాలా వరకు తెలుసు అనే అనుకోవాలి. మనం తెలుసు కదా. Now you may ask, why do we have to even know? సో ఒక ప్రశ్న మీకు రావచ్చు, తెలుసుకోవాలి మంచిదే, ఎందుకు తెలుసుకోవాలి అని కూడా ప్రశ్న రావచ్చు. Okay, so that's what we're going to start. Christology. సో Christology. అందుకనే ఈ యొక్క 10 శాస్త్రాలు ఉంటాయి. అందులో మన సమయాన్ని బట్టి మనం కొన్ని శాస్త్రాలు చెప్పుకుంటాం. ఈ రోజు మనం ఏం చేస్తామంటే క్రీస్తు శాస్త్రం గురించి మనం నేర్చుకుంటాం. ఓకే, ఎవరి గురించి నేర్చుకుంటాం అండి? క్రీస్తు శాస్త్రం. So why Christology? Christology is important. Again, సో ఈ క్రీస్తు శాస్త్రము I'm ఎందుకు- changing the words Christology to Christology so that you guys can understand it. చూడండి, దీన్ని ఇంగ్లీష్ లో క్రైస్టాలజీ అంటారు, కొంతమంది క్రిస్టాలజీ అని కూడా అంటారు. మనకు తెలుగులో అట్లాంటి సమస్య ఏం లేదు, క్రీస్తు శాస్త్రం అని మనం మాట్లాడుకుంటాం. ఓకే, The first one, I mean, what is today? What is this year? 26 రైట్. 2026 BC or AD?
సో ఇది క్రీస్తు శకమా క్రీస్తు పూర్వమా? క్రీస్తు శకమే. See, Right. అబ్బా In, అందరూ in మేల్కొన్నారు. Telugu, we have no problem. We are using the word Yeah, క్రీస్తు శకం. Christu. But in English, we don't use Christ at all. It's like BC is before Christ and AD is Anna Domini means year of the Lord. Okay. అక్కడ అది ఏజ్ చాలా మంది ఏమంటారంటే BC is before Christ, A is after Death. death. No. Yeah. That is not that. మనం క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అని మాట్లాడుకుంటున్నాం. ఇందులో క్రీస్తు డైరెక్ట్ గా మనం మాట్లాడుతున్నాం. ఇంగ్లీష్ లో అయితే ఇట్లా ఏడి అంటాం. ఇప్పుడు మనం ఏడీలో ఉన్నామండి. Okay. దీని అర్థం ఏంటంటే గ్రీక్ లో ప్రభు యొక్క సంవత్సరం అని అర్థం. తెలుగులో చేసుకుంటే When was Jesus born, guys? యేసు ప్రభు ఎప్పుడు జన్మించారండి? అతను పుట్టినప్పుడు 25th December. డిసెంబర్ 25 క్రీస్తు శకం 1 అని సర్వసాధారణంగా అనుకుంటాం. Okay. BC 3 years. Yeah. You know, when they did that, the calendar they screwed up by 3 years. You see, in Greek there is no zero. Okay, zero is contributed by who? Our heroes, India. Okay, so క్రీస్తు శకము there is no zero. This is 1, -1 minus 1, minus 2, minus 3, minus 4, 1, 2, 3, 20, 26. Christ, technically, we don't know, but we are assuming based on the calendar from Luke and other historians, Christ was born in 3 BC. 3 years before Christ was born according to the calendar. ఈ గ్రీకు ఈ కాంటెక్స్ట్ లో జీరో లేదండి. యాక్చువల్ గా అది 1 BC 1 AD అన్నట్టుగా 180 or 1 BC, that's the way it works. 1 AD or 1 BC ఇక్కడ ఎక్కడో యేసు ప్రభు జన్మించారు. ఓకే, No, but he was born in 3 BC. So technically, Jesus was born how many years back? 2029 years back. ఓకే, సో ఇట్లా 3 BC అని కూడా లెక్క పెడతారు. ఎందుకంటే అక్కడ జరిగిన వానలు లేకపోవడం బట్టి. సో సర్వసాధారణంగా 3 BC అంటూ ఉన్నారు. దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి అనుకోండి. సో కాబట్టి ఇప్పుడు 2026 సంవత్సరం కదా, యేసు ప్రభు వయసు అని అడిగితే మనం 2029 సంవత్సరాలు చెప్పవచ్చు కదా. అప్పుడు వయసా? వయసు కాదు బాబు. పుట్టాడు అంటే ఎప్పుడు పుట్టాడంటే ఎప్పుడు లోకానికి వచ్చారు? Ah. Yes, పుట్టారు. Okay, yeah. Okay, so why am I saying that? ఎందుకు మనం ఈ మాట చెప్పుకుంటున్నాం చెప్తారా? తెలుసుకోండి. క్రీస్తు శాస్త్రంలో క్రీస్తు యొక్క ప్రాధాన్యత చెప్పుకుంటాం. యా, Whether you are a Hindu or a Muslim or any other age, మన శాస్త్రం పేరే క్రీస్తు శాస్త్రం కదా. you have nothing to do with religion. Here we are talking about a historical figure who came to this earth. చూసారా? Okay, so మరి Christ is the center of history. చూడండి, ఈ మాట మీరు గమనించుకోవాలి. మరి హిందువులైనా ముస్లింలైనా యేసుప్రభు నమ్మినా నమ్మకపోయినా అంటే కొంతమంది ఎవరు నాస్తికులు ఉంటారు కదా, దేవుడు నమ్మకం ఎవరైనా క్రీస్తు అనే మాట పలకాలి. ఎప్పుడు ఈ కాలానికి సంబంధించినట్టు, ఐ మీన్ కాలం గురించి మాట్లాడినప్పుడు. సో దాని అర్థం ఏంటంటే ఒక మాట ఇలాగ అనుకోవచ్చు మనం, ప్రభువైన యేసుక్రీస్తు చరిత్రకు ఆధారము, మానవ He is చరిత్రకు the ఆధారము, Center of the history. కేంద్రము, ఆధారం. You can go anywhere. They are going to follow. I mean, accepting like Hindu calendars have got different dates. అంటే ఈ But still, క్రీస్తు అనే మాట ఇష్టం లేక ఈ మధ్య వేరే వేరే క్యాలెండర్స్ బయటకు తెచ్చుకుంటున్నారు కూడా, అది వేరే విషయం. yeah. కానీ యూనివర్సల్ గా యాక్సెప్టెడ్ ఈస్ AD అండ్ BC. ఓకే, Yeah, Anna Domini, year of the Lord. ప్రభు Okay. యొక్క సంవత్సరం అంటే ప్రభు వచ్చిన తర్వాత ఉన్న సంవత్సరం అన్నట్టు అర్థము. సో అదే అండి, అంటే ఇంకా ఆ శకము ఈ శకం ఉందని చెప్తా ఉంటారు, కావాలని చెప్పుకుంటూ ఉంటారు. బట్టలు ఉండొచ్చు కాక శకాలు మనకు సంబంధం లేదు. Christ is సో the center. యూనివర్సల్లీ ప్రపంచవ్యాప్తంగా డేట్ చెప్పాలంటే క్రీస్తు శకము 2026 సంవత్సరము అంటే జనవరి నెల 17వ తారీఖు అని మనం ఈరోజు చెప్పుకుంటాం. Second one, Christ. సో దీని is- అర్థం ఒకటేనండి, యేసు ప్రభు కాలానికి మూలము, లేదంటే లేదంటే చరిత్రకు మూల పురుషుడు అనేది. So Christ is center of our life, which I don't need any explanation. రెండవదిగా మీరు రాసుకోవచ్చు ఏంటంటే మన జీవితాలకు కూడా ఆయనే ఆధారం కదా. అవును కదా, మనం రక్షించబడ్డామంటే ఎవరండి? మొట్టమొదటిగా కాలానికి ఆధారము, రెండవది మన జీవితాలకు కూడా ఆధారం ఆయనే. Okay, and the next one, తర్వాత మీరు చూడొచ్చు we have Bible. బైబిల్ గ్రంథం ఉంది కదా, ఉందండి మీ దగ్గర We ఉంది have కదా, రైట్. Old Testament, we have New పాత Testament. కొత్త నిబంధనలనే 2 భాగాలుగా బైబిల్ ఉంది. What is Old Testament talking about? పాత నిబంధనలో విషయం అంతా ఏమిటి మరి? పాపం గురించి, పాపం గురించి చెప్పండి, ఇంకా తీర్పు గురించి, Okay, తీర్పు గురించి. పాత నిబంధన పాపము తీర్పు గురించి మాట్లాడుతుంది. ఇంకేమంటారు? సృష్టి గురించి, సృష్టి గురించి మాట్లాడుతుంది. ఇంకా
ఇస్రాయేల్ చరిత్ర మాట్లాడుతుంది. అయిన గారు యాజకుల గురించి మాట్లాడుతుంది. బ్రదర్ మీ పేరు ఒక మర్చిపోయాను. పాయింట్ చెప్పాలంటే ఆ. ఒకటే పాయింట్ ఒకటే మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు చెప్పండి. ఓకే ఒకటే మాటలో జీసస్ క్రైస్ట్ చెప్పాలి. గురించి మాట్లాడు. మొత్తం పాత నిబంధనతో ధర్మశాస్త్రం somebody said something. Who's that? Speaks about Jesus Christ. Brother, you guys have to speak it loudly. I can't hear you. Jesus Christ అన్న. Okay. Yeah. ఓకే మీరు చెప్పండి. ఓకే యెహోవా దేవుని గురించి. ఓకే అమ్మా విల్ గివ్ యూ Okay. One point. some points out of 10. Like no, if it is at one point, the teacher puts like half and says like, you know what, like that. Yeah, you can text also. You know, You are- gave, yeah. you know, ఏదో రాసేయడం ఓకే ఓకే ఒక్క మాటలో పాత నిబంధన గురించి చెప్పాలంటే ఏం చెప్తారండి? ఓకే ధర్మశాస్త్రం అన్నారు, అది మొత్తం అంతా ధర్మశాస్త్రం కాదు కదా మరి. ఓకే సో ఇట్ ఇస్ ధర్మశాస్త్రం కన్నా ముందు కూడా ఆడమ్ ఈవ్ పాపం చేశారు. అప్పుడు దేవుడు ఆడమ్కి ఏమని చెప్తారు? జెనసిస్ 3లో ఈవ్కి అంతకంటే ముందు పాపం చేసాక ఈవ్కి ఒక ప్రామిస్ దేవుడు ఇస్తాడు. శపిస్తాడు. శాపంలో కూడా ఒక ప్రామిస్ ఉంది. ప్రామిస్ వాట్ ఇస్ ఇట్ కాల్డ్? ప్రామిస్ ఇస్ ప్రామిస్, దట్స్ ఆల్. ఇన్ తెలుగు తెలుగు ప్రామిస్ దే కెన్ అది కారణంలో అది శాపం లేక శాపం, ఓకే అది రిజల్ట్. నువ్వు కష్టపడి చెప్పండి. వేదనతో పిల్లలు కంటూ ఓకే ఇంకేమంటాడు? ఆమెతో ఒకసారి 3:15 చూడండి. అన్న, 3:15 స్త్రీ సంతానమునకు నీ సంతానమునకు somebody said in online. Okay. Yeah, అది ఒక ప్రామిస్ అండి. ఓకే అది మనం శాపనం కానీ పర్యవసానాలు ఉన్నాయి. ఓకే 3:15 చదవండి. Sir, that is the first gospel, right? Of course, some people will say. I mean, you know, you can say that, but I mean, you know, what is gospel? Good news, right? So it is good Yeah, news. good. Yes, yes. So Yeah, that is a big is deal. it a good news to be saved? I don't think so, but this is a good news. That's the way it works. It is. You understand that? No. ఏంటంటే అది అక్కడ ఆ మాట చదవండి. నీకును ఆమెకును నీ సంతానికి ఆమె వైరం కలగజేశాను, నేను నిన్ను రక్షిస్తాను. దానిని మడల మీద అని చెప్పారు. నీవంటే ఎవరు? ఈవా? ఈవ్ పుట్టే పిల్లడా? పుట్టే పిల్లలు. So who is he talking about? జీసస్ Jesus Christ. He's talking about Jesus Christ. So Genesis is talking about how this seed is going to come. ఇక్కడ ఒక మాట మీరు గమనిస్తే ఆది కాలంలోనే అంటే స్త్రీ సంతానమైన క్రీస్తు ఎలా వస్తాడనేది ప్రస్తావించబడింది. అంటే దాని అర్థమైన పాత నిబంధన ఏం చెప్తుంది అని అనుకోవచ్చు. ఒక మాటలో చెప్పాలంటే యేసు ప్రభు వస్తున్నారు. So It is what, talking about Christ, that's all. so what is the purpose of the law? మరి ధర్మశాస్త్రం యొక్క ఆ పర్పస్ ఏంటి, ఉద్దేశం ఏంటి? క్రీస్తుని గురించి చెప్పడం. క్రీస్తు వస్తున్నాడు, రెడీ అవ్వండి అన్నట్టుగా. No, Lord, like, you know, the thing is, the law just shows you how sinful you are. It doesn't save you. యా కాబట్టి ధర్మశాస్త్రంలో ఉన్న మరొక ప్రముఖమైన లక్షణం ఏంటంటే పాపం అంటే ఏంటో చెప్తుంది. నువ్వు పాపం అంటే చెప్తుంది తప్ప నిన్ను రక్షించదు. Okay, when I'm putting, okay, for example, I gave gradings for you guys and I'll say 35% is pass. చూడండి Okay. ప్రారంభ I'll put it like, you know, 10, 20, 30, 40, 50, and 35 is pass. Okay, what did I say? 35 is pass. Will that number save you? పాస్ నెంబర్ 35 అనుకున్నాం అనుకోండి. 10, 20, 30, 40, 50, 60, 70 అన్నీ ఉంటాయి. ఓకే ఇది ఏమన్నా రక్షిస్తుందా మిమ్మల్ని? పాస్ నెంబర్ If you write an exam, you will know whether you are under 35 or over 35. Ante. ఆ పాస్ It's on your work. I mean, you know, your work as in like somebody has to teach you, somebody has to write you. This numbers by itself is not going to సేవ్. save you. Law is like this. Law doesn't save you. It shows you where you fall. సో ధర్మశాస్త్రం యొక్క ఉద్దేశం అంతా ఏంటంటే నీవు పాపివి, That's it. నీవు ఇదిగో ఇంకేం చెప్పొచ్చు, నీవు నీకు రక్షకుడు అవసరం లేదంటే Ante. నీకు పాపం ఉన్నావు, నిన్ను రక్షించు. You know, if you're falling under 35, you have to. ఒకవేళ మార్క్ ఇచ్చారనుకోండి, ఓకే నీ బ్రతికి ఇలా ఉంది, నీ బ్రతికి ఇలా ఉంది, పర్వాలేదు ఇలా ఉంది అని చెప్తుంది అంతే. ఈ స్కూల్ మాస్టర్, yes, you're right. Yeah, I mean, like again,
But real purpose of the law is Yeah, to yeah. tell you where you are in your ఆ. life. I mean, everybody has sinned. చూడండి, Everyone. మనుషులందరికీ పాపం ఉన్నది. You see, if the law was not given, Hmm. everybody will be self-righteous. Honestly, guys, everyone thinks everyone is nice. చూడండి, మీకు మీరే నైస్, మీకు మీరే నైస్. దట్స్ హౌ ఇట్ ఇస్. నేను అంత చెడ్డోని కాదు కదా. ఆయన అనుకుంటారు మనుషులందరూ. కమ్ ఆన్ గైస్, కమ్ ఆన్. అనుకుంటారా లేదా? ఏమంటే అందుకనే మీరు పాపులంటే ఎవరు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. I mean, పర్వాలేదు. but the thing is, Yeah, in Gospels, we I'm try still to a say righteous you are sinner, person. but nobody likes that word. Okay? Even a drunkard fellow thinks he is good. తాగినోడు కూడా ఏమనుకుంటాడు, నా కష్టాన్ని బట్టి నేను తాగుతున్నా, నేను మంచిగా సార్, అనుకుంటాడు. సూపర్ మ్యాన్. ఆడు సూపర్ మ్యాన్, హీ మ్యాన్, తాగాక హీ మ్యాన్, బట్టలే ఉండవు వాడి మీద. అన్ని జరుగుతాయి, కానీ ఆడు అనుకుంటాడు నేను మంచివాడిని అనుకుంటాడు కదా. సో Okay? అట్లాంటిది అనమాట. సో ధర్మశాస్త్రం లేకపోతే అది పరిస్థితి. ఎవడు That's what it is. I mean, పాపిలో like, you ఎవడు know, పాపి కదా మనకు తెలియదు. who gives you the standards? Honestly, did Adam and Eve had any law? సో ఆదామవలకి ఏదన్నా ధర్మశాస్త్రం ఉందంటారా? So even if God says you have committed this sin, they say like, wait a minute, what did you say again? యా. సో Like, you know, for example, I give you an exam. Okay, exam ఇస్తాను మీకు. I didn't give you any instructions whatsoever. You give me the papers and I tell you all failed. యా. So what will be your first question? First of all, did you tell us anything? I mean, did you give us what is the cutoff for failing or for passing? సో ఉదాహరణకి ఆదామవలకి ఏ శాస్త్రం అని చెప్పలేదు, ఐ మీన్ ఏ ధర్మం చెప్పలేదండి. సో అలాగే ఒక ఉదాహరణ ఏంటంటే, నేను మీకు ఒక ఎగ్జామ్ పెట్టానండి, ఏం చెప్పలేదు, మీరు రాశారు చేశారు, నేను అన్నాను మీరు అందరూ ఫెయిల్ అయిపోయారు అన్నాను. మీరు ఒప్పుకుంటారా? అదేంటండి, నాకు ముందేం చెప్పలేదు మీరు, సో 40 వేస్తే పాస్ అని చెప్పలేదు, లేకపోతే 20 వేస్తే ఏం చెప్పకుండా చెప్పేశారని అడుగుతారు. అట్లా ఉంటుంది పరిస్థితి. ఓకే, But disobedience was there. You guys didn't even write the exam. That's disobedience. అయితే ఇక్కడ That's not a sin. I mean, like, you know, ఇక్కడ Adam and Eve disobeyed God. The price of disobedience is fall. చూడండి, అయితే ఇక్కడ ఇంకోటి ఉందండి. మనుషులుగా మనం ఏం చేస్తామంటే, సార్ పేపర్ ఇచ్చారు బాగానే ఉంది, ప్రింట్ చేయించుకొచ్చాడు, ఏదో కలర్ జిరాక్స్ తెచ్చిచ్చాడు బాగానే ఉంది, చూసాం, కానీ రాయలేదు. మనం మనుషులు ఎలా ఉన్నారు, అసలు ఆ మాట వినలేదు. ఎగ్జామ్ కదా రాయాలన్నది కూడా చేయలేదు. అది ఆదామవలకి జరిగింది. అదే వాళ్ళకి పెద్ద ఏమి చెప్పలేదు దేవుడు. పెద్ద Sister, I mean, like, you know, I understand. You see, God gave instruction to Adam. ఓన్లీ But వన్ ఇన్స్ట్రక్షన్. breaking the instruction was not a sin. It is act of disobedience. సో అలా అసలు రాయకపోతే ఎట్లా? దేవుడు చెప్పిన ఒక్క మాట అని వినకపోతే ఎట్లా? అదే చేశారు ఆదామవలు. అదే వాళ్ళకి పాపం అయిపోయింది. To give it little clarity again, you know, when we go for hermetology, I'll say like, when Eve ate the fruit, she disobeyed. But did she fall? Did the fall start after Eve ate the fruit? ఇది వాళ్ళు కనుకోండి. అయితే విషయం ఏంటంటే, ఆ అవ్వగారు ఫలం తిన్నారు కదా, ఫలం తిన్నప్పుడు ఆమె అవిధేయురాలైంది కదా. సో కానీ పాపిగా మారలేదు, అంటే ఒక ఉద్దేశం ఉంది. అది Sin మన came after who ate? ఆదాము తిన్న Adam. తర్వాత. And did Adam. God call Eve or did God call Adam? అలాగే దేవుడు వాళ్ళు పాపం చేసి ఆకులు అవి కట్టుకుని తిరుగుతున్నప్పుడు, ఆదాము అవ్వ మీరు ఎక్కడున్నారు అన్నాడా? అన్నాడు కదా. ఆదామ. అదే ఒకటి గమనించాను. నీకు చెప్పింది నువ్వు సరిగా చేయలేదు. నీ వైఫ్ సంగతి పక్కన పెట్టు. Again, theologians come up and say, you know what, God didn't tell to Eve. I was not there. You were not there. We don't know. They were together. We don't know. Okay. చూడండి, మరి చాలా మంది ఇలా కూడా ఆలోచన చేస్తారు. మరి తినొద్దని చెప్పినప్పుడు అవ్వమ్మ లేదు కదా అక్కడ, అందుకని తినదని కూడా వాదిస్తూ ఉంటారు. సో జరిగింది ఏదో మనకు తెలియదు. ఎందుకంటే in the word is very clear. Hmm. She gave the fruit to Adam who was with her. చూడండి, అక్కడ ఆమె తిని తనతో పాటు తన భర్తకుని ఇచ్చేనని ఉంటది. అంటే అర్థం ఏంటంటే, తనతో పాటు, I mean, who was with her. I mean, like, you know, మరి చాలా మంది ఇంకా ఇలా అంటారు, కొన్ని ఊహలు చేస్తుంటారు, ఆదాము లేనప్పుడు తినేసిందేమంటారు. అట్లేం లేదు. I don't know what this fellow was doing. I mean, like, you know, probably, you know, men are dumb. sometimes. Dosing up. That's what it is. That's Yeah. what. And again, guys, this is a very valuable family lesson. Okay, remember that. చూడండి, Husband, Yeah, you yes. are the head of the family, and you screw it up, your family gets screwed up. చూడండి, ఆదామా నువ్వు ఎక్కడని అడగడంలో మనకు ఒక పాఠం ఉంది. ఏంటంటే,
ఏ కుటుంబానికైనా దేవుడు లెక్క అడిగేది పురుషుణ్ణే. Take it. Take it like that. నీ భార్యను పిలిచి ఏందమ్మా ఇలా చేసేవని అడగడం, పిల్లల్ని అసలు అడగడు దేవుడు, గుర్తుంచుకోండి. ఓకే, ఇక్కడ You అందరూ see, పురుషులేనా? ఓకే, and that's how it works. సో అది దేవుడి నియమం. మరి మనకు తెలియదు ఎందుకంటే పెట్టాడు. నిన్నే అడుగుతాడు. ఐ మీన్ మగ పురుషుడిగా యజమానిగా నిన్నే అడుగుతాడు. ఓకే? And even the curse, what it says the women wants to rule over men, యా యా but she cannot do it. యా చూడండి, That is the curse. 3వ అధ్యాయంలోనే ఉంటుంది, పురుషుని మీద ఆమెకు వాంఛ కలుగుతుంది, ఏలాలని కోరిక కలుగుతుంది. So, అది ఒక ఐ మీన్ వాళ్ళు పతనమైన స్థితిలో అది ఒక ఆశ అనమాట. బట్ షీ కెనాట్. so you see, he created God, Adam, Eve, Yeah. children. చూడండి, దేవుడి సృష్టి క్రమం చూసారా? ముందు ఆదామును చేశాడు, తర్వాత అవ్వమని చేశాడు, తర్వాత పిల్లలు దానికి ఆశీర్వాదకరంగా. But again, that doesn't mean, యా you show authority. I mean, like, అలాగే మరి ఈ మాట చెప్పినప్పుడు పురుషుల అధికారులు అన్నప్పుడు ఇక నిన్నే ఇంకా నీదే పై మాట అన్నట్టుగా you కూడా see, కాదు మళ్ళా. the higher authority always has Yeah. to have love for the lower యా authority. Again, I'm not saying, I'm not talking about gender equality. Like, God loves man, man loves women, women loves children. Okay, it is not hatred. I mean, it's not downgrading children. I mean, మీ పిల్లలు పట్టుకోయా, మీ నాకన్నా చిన్నోళ్ళని చెప్తారా మీరు ఎవరన్నా? అలా you guys do like that? You don't do it. What you say is we love you. I mean, and we love you, and we are willing to die for you. దేవుడు పురుషుడి తర్వాత స్త్రీని, స్త్రీ తర్వాత పిల్లల్ని అంటే ఇదేదో కిందకి తగ్గించినట్టుగాని కాదు, అంతే కదా. ఇప్పుడు మీ పిల్లలు ఉదాహరణ మీకు బాగా చెప్పారు కదా, మీ పిల్లల్ని నీకేం తెలియదు రాపో అని సరదాగా అంటారు తప్ప నిజంగా అంటారా? అంటారు. So, ఎందుకంటే వాళ్ళు మీరు సమానంగా చూసుకుంటారు. but what do you expect from your kids? అయితే మీ పిల్లలు First మీరు thing, ఏం submit. చేయాలని కోరుకుంటారు? మాట వినాలని కోరుకుంటారు. అవునా కదా? అవునా? I love you so much. I'm telling you, Yeah. you have to submit. Okay, So, that's yeah. why Paul uses that analogy of husbands love your wives, wives submit to your loving husbands. Yeah, I mean, again, submit to your husband means submit to your loving husband who Christ has loved. I mean, Yeah. and he has to love the way Christ Lord. Christ loved. I mean, Christ forgave the church. So you forgive your Yeah, wives. wives. So, Wives do the same thing to your children. So the authority from God to Adam to wife to children, and that's how it is now. The world has changed it. They changed the order. పౌలు గారి మాటలు కూడా ఇలా- వైఫ్ ఏమో హస్బెండ్ మాట వెండు, హస్బెండ్ ఏమో నా వైఫ్ మాట విందండి, నేను ఎక్కడో తిరుగుతానండి. యూ ఫెయిల్ యువర్ రెస్పాన్సిబిలిటీ యాజ్ ఎ హస్బెండ్. సో అట్లా మీకు అర్థం Okay. కదా, పౌలు గారి So, మాటలు కూడా we'll మీకు get into that one when I come to church administration, not for you guys. That I'll get to BD. Okay, all right. So, what we'll do? You guys need a break? We'll take 1 minute break. యా ఎవరన్నా I'm not taking class for you guys. I'm talking for MA and BD. Okay, so MA and BD guys, I need at least 3 people. No, not 3 people. You know what? I need voting. Okay, I need a vote. Can we do a vote in Zoom, guys? Anyone knows how to vote in Zoom? There should be some kind of voting pattern, right? No, anyone? వాట్సాప్ దగ్గర No, I think in this one also we can vote. Okay. You can do thumbs up or thumbs down. Okay, let us do like that. Okay, thumbs up or thumbs down. Thumbs up is yes, thumbs down is no. Question: is there Jesus Christ in Old Testament? Again, I'm repeating the question. Was there or is there? I don't know. Is there Jesus Christ in the Old Testament? I'm not saying mention. I'm not talking about mentioning of Jesus Christ, the seed or the promised Messiah. No, I'm talking about, is there Jesus Christ in the Old Testament? Voting starts now. I'm going to give you 10 seconds. Or you can say yes and no in the chat because your fingers are like appearing and disappearing. They will stay in charge. అన్న ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఉన్నారంటే మళ్ళీ No explanations. No explanations. I need yes or no.
Yes. 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 So Jesus was there in the Old Testament. Now everybody's saying yes. Okay, just because you said yes, I'm not going to leave you that easy. చాలా మంది ఓటింగ్ లో పాల్గొన్నారు. Every- అందరూ ఉన్నారని చెప్పి. Yeah, I mean, I don't know how much, what percentage of voting it is happening, Raj. We have 7 more minutes left, 7 more seconds. Voting is catching up. ఓకే. Everybody has come to the poll stations, and couple of guys have not voted yet. Couple of guys. Yeah, maybe they have. And I think yes, one with a majority. I want to know on what basis you guys are saying he's there in the Old Testament. He was born to Joseph and Mary on the Christmas day, technically. So, on what basis you guys are saying he was there in the Old Testament? అన్న వన్ వర్డ్స్ ఈస్ దేర్ ఇన్ ఓల్డ్ టెస్ట్మెంట్ అనే పురాతన కాలం మొదలుకొని అనే కనపరుచు వచ్చిన That is mentioned, brother. That is mentioned. Right? That is mentioned. I mean, in Isaiah prophecy, in Psalms prophecy, in Genesis prophecy, Old Testament prophecy. I mean, even New Testament also, they talk about his prophecies. This is the stone, Banda. So how will you defend? You guys said yes. Everybody said yes. It may be right or it may be wrong. We don't know. We'll discuss that. That's Christology. Okay? Thank you, brother. You get, brother? తీసుకొచ్చుకోవాలి. Okay, yeah. So, brother Ramo is the only Bakra in this class. Nobody else is. Everybody said yes, and this guy is talking. Come on, guys. Brother, is it really? Oh man, you guys are having cold days there, huh? No, brother. How is Yeah. your problem? Sir, we have discussed right previously the first promise of the Messiah, Genesis 3:15. So the seed of the woman will crush the serpent. Brother, So that was fulfilled in Jesus defending Satan, right? my question was very clear. Yeah. What was my question, guys? Yes or no question. Brother Krupa, you only tell me what was the question. Oh, whether Jesus has mentioned in the Old Testament. No, did I use the word mention? No. Is Was there Jesus Jesus Christ in the Old Testament? There. Yeah. Sir, there. తాత ఇచ్చేసానంటే కొంచెం బాగా Okay, let me get my charger, guys. My laptop charge is down. Yeah, జెనిసిస్ 1:26 అండి. దేవుడు మన స్వరూపమందు మన పోలికయందు. దేవుడు అది కుమారుడా కాదు. మన స్వరూపము. Yeah, sister. Auntie, my question is was okay. Let us come like that. Okay. జాగ్రత్త పెట్టాలి కదా ఏంటది. ఓకే. Was Paul there in Book of Acts? Yes, of course. Yes or no? Anyone? పెన్ అయితే బాగుంటుంది. మెన్షన్ అవార్డ్ ఏమన్నా Paul, Apostle Paul. Yeah. Was he there in Acts, Book of Acts? ఉన్నాడు Yes. కదా Right? Was Paul there in Revelation? No, Right? Not there. not there. Okay, good. Now at least we are getting the clarity in the question. Was Jesus there in book of Philemon? Not there. Not there. No. But I mean, like now you guys can go theologically sound and say, hey, you know what? He was there. He was always existing. And now in the whole, was it there or not? Not there. Not there. Right? So my question, but in Philemon, mention of Jesus Christ is there. In Jude, mention of Jesus Christ is there. In every book, mention of Jesus Christ is there. Mentioning is not the question. I'm asking, was Jesus there in the Old Testament? Now you guys want to vote again or you want to remove your vote? He is there.
he is the it says that Jesus is God, but in Old Testament it says word is God and God is word. Am I supposed to fight with my wife in a Zoom meeting? Yes, brother. Yes, yes. Yes, yes. I mean, all this class I took, and I was explaining, and she comes up with, "He is the word." Jesus. Okay. Okay, now she puts an angry face. All right. I mean, you tell the truth, people don't like it. Okay. Yeah, your time is up. And Okay. yeah. Your time is up. No more voting. Voting has been closed. Wait for the results. ఓకేనా? Okay. Question me under Papa Tia by Charadra. Joseph, Isaac. I mean Isaac Babu. Oh, make tea. Oh, Isaac is the tea maker? I Yeah. mean, I know he oh, he comes. he's the he's the cooker. Yeah. No, he's just not the cook, he's the cooker. I don't know why cook is not called cooker. Yeah, because we have a physical apparatus. So somebody cooks, he's called a cooker. No, he's just a cook. That is pretty simple. Somebody cooks is a cook. Yeah, somebody cooks is a cook. Somebody sins is a sinner. Somebody cooks is a cooker. Yeah, you can define somebody sins is a sin. No, somebody sins a sin. A sin is called a sinner. A cook is called a Cook, that's all. Don't come with your other endings. cook is called a cooker. Okay. ఈ Yeah. అందరికి ఒక క్వశ్చన్ ఒకటే ఎస్ అండ్ నో ఆన్సర్ ఇవ్వండి. Yeah, మీకు తెలిస్తేనే ఆన్సర్ ఇవ్వండి, తెలియకపోతే నాకు తెలియదు, నన్ ఆఫ్ ది అబౌవ్, నోటా. ఓకే Not రాజ్ యూ వాంట్ టెల్ ఇన్ తెలుగు రాజ్, మై ఇంగ్లీష్ ఇస్ కన్ఫ్యూజింగ్ ఎవ్రీ. ఓకే సో అయ్యా జాగ్రత్తగానండి. అయితే మీరు కూడా కూర్చోవాలి. అయిపోయిందా? ఒక ఇంపార్టెంట్ ఐఎమ్ సారీ బ్రదర్, మీకు అన్ని కష్టాలు మీకే పెడుతున్నాం. మీకు శ్రమదైన స్టార్ట్ అయ్యాయి. కూర్చోండి. అయ్యా జాగ్రత్త తీసుకో. అయ్యా ఇంకొక టీ కూడా ఉంది, ఎవరికైనా కాదు తీసుకోండి. ఎవరు తీసుకోవాలి నేను తీసుకుంటా. బ్రదర్ ఇక్కడ వచ్చేయండి. ఇది వచ్చేయండి. సో అయితే ప్రశ్న జాగ్రత్తగానండి. మీరేంటి, ఇది ఓటింగ్ లాంటిది. ఎస్ నో నాకు తెలియదు, మూడే జవాబు. అంతకంటే ముందు మీరు కళ్ళు మూసుకోవాలా, ఆన్సర్ ఫస్ట్ వినండి, ఓకే దెన్ ఐ విల్ టెల్ ఓటింగ్ హౌ ఇట్ వర్క్స్. సో ఓకే, మీరు అప్పుడు ముందే ఏం చెప్పేయద్దు మాకు కంగారు పడి. మేము అడిగినప్పుడు మీరు కళ్ళు మూసుకుని మీరు చేయటమో ఏదో చేతులు ఏం చెప్తాం మేము చెప్తాం ఏం చేయమంటే. సో ప్రశ్న ఏంటంటే, పాత నిబంధనలో యేసు ప్రభు ఉన్నారా? మెన్షన్ కాదు. ఓకే స్టార్ట్ అవ్వలేదండి. తీయండి. ఇప్పుడే మీరు రెచ్చిపోయి చేతులు ఎత్తితే తర్వాత ఇబ్బంది పడతారు. క్వశ్చన్లకి ఆన్సర్లు మళ్ళీ మీరు వేయాలి. అయ్యో అందరూ ఎత్తేసారు మేము ఎత్తేస్తామంటే ఆ దగ్గర హల్లెలూయా అంటారు కదా, అది ఎందుకు చెప్పారో ఎవరికి తెలియదు. హల్లెలూయా జవాబు కాదు. ఓకే, ఐ మీన్ వీఆర్ నాట్ డిస్క్రిమినేటింగ్. హల్లెలూయా సంబడి ఇస్ టెల్లింగ్ అంటే హల్లెలూయా లాగా చెప్పొద్దు. మీరు చెప్తారు, మేము ఓటింగ్ చెప్తాం. ప్రశ్న అయితే అర్థమైంది కదా. ఓకే, ఇప్పుడు అందరూ కళ్ళు మూసుకోండి. అరే కళ్ళు మూసుకు టీ అట్లా తాగాలన్నప్పుడు ఒక్క నిమిషం టీ, ఒక్క సెకండ్ టీ ఆపేయండి, ఎప్పుడేం కొంప మునిపోవు. ఓకే ఓకే, యేసు ప్రభు ఓల్డ్ టెస్టిమెంట్ లో ఉన్నారా? కళ్ళు మూసుకోండి. ఉన్నారు ఉన్న వాళ్ళు చేతులు ఎత్తండి. మీ కప్పులు ఉంటే కప్పులు ఎత్తండి, చేతులు ఉంటే చేతులు ఎత్తండి. ఓకే సరే. ఓకే నా తిప్పండి. చెప్పండి చెప్పండి. ఇప్పుడు ఉన్నారని చెప్తారు కదా, వాట్ బేసిస్ యువర్ గైస్ ఆర్ సేయింగ్? ఎట్లా చెప్పండి. ఇప్పుడు మరి చేతి ఎత్తారు కదా. ఇప్పుడు మీరు చెప్పిన మాట ప్రకారం స్త్రీ సంతానం అంటే యేసుక్రీస్తే కదా, అక్కడ ఉన్నట్టుగా పుట్టారా యేసు ప్రభు అవ్వకు పుట్టేశారా ఓల్డ్ టెస్టిమెంట్ లో? మరి పుట్టారా? అధికారం 1:1 ఏదైతే ఉందో అంటే ఆది అంటే క్రీస్తు కూడా అక్కడ ఉన్నాడు కనుక అని మీరు అనేసుకుంటున్నారు. కానీ అది కూడా సరిగ్గా కాకపోవచ్చు. మనం చూద్దాం ఏంటండి. యోహాను ఓల్డ్ టెస్టిమెంట్ లో ఏ చాప్టర్ అండి, ఏ బుక్? యోహాను ఓల్డ్ టెస్టిమెంట్ లో పోలికలు అంటే తండ్రి పోలిక నుంచి కుమార్ పోలిక ఉంది అక్కడ. మన పోలికలో ఉంటాడు కదా సార్. యేసు ప్రభు ఉన్నారా ఓల్డ్ టెస్టిమెంట్ లో అని అడిగేది క్వశ్చన్. మీరు అందరూ మరీ వేదాంతం వెళ్ళిపోయి ఆ వేదాంతానికే వేదాంతం నేర్పిస్తున్నారు. డోంట్ గో దట్, థింక్ ప్రాక్టికల్లీ. లేరు బ్రదర్ డైరెక్ట్ చెప్తారు లేరని. సృష్టిలో పుట్టారు 2000 సంవత్సరాలు. అట్లీస్ట్ మన బ్రదర్ స్టాండింగ్ అప్. జవాబు మాట్లాడుతున్నారేమో. అది కాదు, ఒక పాస్టర్ లేరని చెప్తే ఇంకోటి సపోర్ట్ లేరంట.
లేదు another One more, 3 people joined? no. Oh man, you guys are so influential. Anthropology is a good subject to be learned. Okay. Sir, Jesus was physically on OT? No. Oh, physically he was not there in OT. Okay. Because before Okay. Abraham was I am, he said, right? Uh-huh. Yeah, you are condemning yourself. No, it's okay. I mean, you can always change your vote. Thank you, Krupa. బ్రదర్ అది యేసు ప్రభు గురించి చెప్పారు, చెప్పింది కాదని చెప్తున్నాను కదా. సామ్స్ లో అంతా ఫిజికల్ గా లేడు సార్. Another word. అది simple. I mean, like, get this. We party. Huh? ఫిజికల్ గా లేదు సార్. ఫిజికల్ గా లేరు. జీసస్. Oh, okay. Okay. Now, let us check what the మరి Bible. ఇదే అన్నారు కదా సృష్టి వాక్యాలు అలా మేము ఆధ్యాత్మికంగా చూసాం సార్. విజువల్ గా చూసాం. ఓకే అయిపోయింది ఓటింగ్ Okay, voting అయిపోయింది. వినండి Guys, Now this listen. is how Christology is a very important subject. Okay. చూడండి This is where we started cults. చూడండి క్రీస్తు శాస్త్రము మనం ప్రథమంగా ముఖ్యంగా ఎందుకు చెప్పుకుంటున్నామంటే దీన్ని అర్థం చేసుకుంటే నీవు తప్పుడు బోధలకు పోవు. అదే Okay. సో నువ్వు క్రీస్తుని గురించి సరిగా అర్థం చేసుకోకే బయట రకరకాల తప్పుడు బోధలు ఉన్నాయి. Okay. Now, రైట్ keep this question aside. MA guys, BD guys, CTH. వాట్ ఎవర్ క్లాస్ We are not coming to this question. We'll come to this question after టీ బ్రేక్ 20 minutes. 20 minutes. ఓకే But సో చూడండి అయితే ఇంకాసేపు ఈ ప్రశ్న- now let us go to your theology. Yeah. అందరు ఏమన్నారు? ఆది ఉండు వాక్యం వాక్యం ఉండేది. ఇంకేముంది చెప్పండి? ఆ, కుమారుడు. ఇంకేముంది? మన పోలికలో మన పోలికలో. ఇంకా ఇవన్నీ చెప్పారు those కదా are all mentioned. Okay, now let us. అవి యేసు ప్రభుని పరోక్షంగా చూపించేయండి. ఓకే Okay. సృష్టిలో ఉన్నారు లేకపోతే స్త్రీ సంతానం ఉన్నారు Okay. పరోక్షంగా whatever. In a spiritual form, he might be there. That's what the Bible says. Let us see. It is called the pre-existence of Christ. చూడండి Again, this is not related to the question that we have discussed. So don't tell John, you are telling what we have said. No, I'm not telling what you have said. I'm telling something else. Okay. Pre-existence of Christ. సో ఇక్కడ ఒక మాట రాసుకోండి, ఒక హెడ్డింగ్ లాగా రాసుకోండి. ఏంటంటే క్రీస్తు పూర్వ ఉనికి అని రాసుకోండి. ప్రీ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ క్రైస్ట్. For MA, BD guys, క్రీస్తు పూర్వ ఉనికి. this is the final exam pattern for Christology. You will be preparing a teaching guide పూర్వ for Christology. So, you understood what my goal for your class. There will be no research paper in Christology. As a matter of fact, in bibliology, you have to prepare a teaching guide. It's like when someone, or let us put it like that, you're writing a textbook. That is your assignment. Write a textbook on Christology. Use the resources that have been taught in the class సో and in the class. ఎంఏ వాళ్ళకి ఏం చెప్తున్నారంటే ఇది క్రీస్తుని గురించింది బాగా రాసుకోండి. అది వాళ్ళకి ఎగ్జామ్ అనమాట. వాళ్ళకి ఎగ్జామ్ ఏముండదు, వాళ్ళ నోట్సే వాళ్ళ ఎగ్జామ్. ఇట్లా మీరు కూడా మంచిగా You రాసుకోండి. have to write a textbook and give it to me. It may be 10 pages, it may be 200 pages. Please don't send me 200 pages, seriously. No, but don't write 2 pages, okay? Yeah, 2 pages means like, it's called appendix and index, no content. Yeah. So at least minimum 8 to 50 pages, okay? Yeah. So it is our regular custom. Yeah. So Yeah. what John is trying to tell you is write whatever you like to write. What notes is going on? Yeah, that is your teaching notes, whatever. The best idea, copy paste what I told, you get 100 marks. Okay. Yeah, okay. ఏమంటే బాగా రాసుకోండి. చూసారా? ప్రీ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ క్రైస్ట్. Pre-existence of జీసస్ Jesus క్రైస్ట్ Christ. అన్నమాట. Okay. Okay. Silu అంటే Christ, మీరు cross పెట్టుకోవద్దు. అక్కడ స్థలం ఎదిగినట్టు అక్కడ రాసింది అనుకోండి. Okay. Okay. And there is a reason why I put cross, and I'll tell you, At the end. you will get it. You will get it when I'm So talking. చూడండి, అంటే మీరు అనుకోవచ్చు ఇప్పుడు చెప్పే విషయం మేము చెప్పినయే కదా అనుకోవచ్చు, కానీ వాటికి వీటికి చాలా తేడా ఉంటుంది. Okay. తేడా అంటాం కదా, డిఫరెన్స్ ఉంటుంది. First one, వ్యత్యాసం. as బాగా వినండి బాబు. Priya, now listen, you said that one, right? That statement. పాస్టర్ గారి భార్య కూడా ఉన్నారు క్లాస్ లో వచ్చేది. First one, Jesus himself revealed it, యా సో right? In the first chapter of John 1:1, what does it say?
యా, యోహాను- క్వశ్చన్ కి దీనికి సంబంధం లేదు, ముందే ఏ చెప్పేస్తాను. ప్రశ్నకి దీనికి సంబంధం లేదు. This is the మీకు difference. జవాబులాగా అనిపించవచ్చు కానీ కాసేపు అట్లా పక్కన పెట్టండి. ప్రశ్న బయటకు వచ్చేసారు. What does John 1:1 say? మీరు ఓట్లు కూడా వేసారు ఎవరెవరు ఏంటని. తర్వాత అవి గుర్తించుకోవాలి మీరు. ఓకే, ఏమన్నా మారుతారని చూద్దాం. ఓకే, యోహాను 1:1 ఆది యందు In వాక్యం the beginning was the వాక్యం word, the దేవుడై- word was వాక్యం దేవుని యందు God ఉన్నది. and వాక్యమే వాక్యమే దేవుని దేవుడై ఉండెను. God. Okay. Now what does he's talking about in verse 14? You will know who that word is. What is that word? 14 వచ్చిన ఏం చెప్తుంది మరి? ఆ Jesus వాక్యం Christ. కృపాసత్య సంపూర్ణుడుగా అది ఎవరది? అది ఎవరది? కృపాసత్య సంపూర్ణుడు ఎవరు? అది ఎవరు? అయ్యా, వేరేంటి? ఎవరది కృపాసత్య సంపూర్ణుడు ఎవరు? యేసుక్రీస్తు. మన క్రిస్మస్ అప్పుడు ఆ బాగా వాక్యం, right? ఆ వాక్యము వాక్యం. వాక్యంలో వాక్యము In 14. John 1:1, replace వాక్యం with Jesus. చూడండి, ఇప్పుడు చదవండి. ఒకసారి మీరు బైబిల్ తీశారు కదా సార్, యోహాను 1:1 తీయండి. ఆదియందు వాక్యం ఆహా. వాక్యముని, వాక్యం బదులు యేసు ప్రభు ఎందుకంటే వాక్యం మన 14 లో ఎవరో చెప్పారు. If A is equal to B, B is equal to C, then Yeah. A is equal to సి. C, right? Yeah. వాక్యము in లెక్కలు కూడా అడగండి మమ్మల్ని, తర్వాత ఈ చెప్తాము. వాక్యము ఓకే, in ఓకే, 14. ఒక్క నిమిషం. చదవండి. ఓకే, చూడండి అన్న, మీరు బైబిల్ తీశారు కదా అన్న, చదవండి. ఫాదర్ గారు. Or just you read it, right? ఆ, తెలుగు చదవగలరు కదా? వాక్యం అనే చోట క్రీస్తు అనే మాట పెట్టి చదవండి. ఆది యందు ఒక్క నిమిషం ఆయన ఒక్కడే చదువుతాడు, వినండి. ఆది యందు ఆదియందు క్రీస్తు ఉండెను. ఆ, క్రీస్తు దేవుని యొద్ద ఉండెను. Hmm. క్రీస్తు దేవుడై ఉండెను. చాలు Okay. చాలు చాలు. అర్థమైందా? 14 వచ్చిన కూడా చదవండి ఒకసారి. Done. తను ఓకే, ఆ క్రీస్తు అని ఉంటుంది. సరే వద్దులేండి. ఓకే, ఇప్పుడు మీకు అర్థమైంది కదా? ఒకటో వచ్చిన అర్థమైందా? ఆది యందు క్రీస్తు ఉండెను, క్రీస్తు దేవుని యొక్క ఉండెను. ఆ క్రీస్తు దేవుడే. మనం ఎట్లా చెప్తున్నాం? 14 వచ్చినాన్ని బట్టి చెప్తున్నాం, Yes. అంతే కదా? 14 వచ్చినందు ఆయన కృపాసత్య సంపూర్ణుడు, ఆయనే యేసు ప్రభు. దాన్ని బట్టి అలా చదువుకున్నాం. చదువుకోవచ్చు కదా? తప్పేం The చేశారు? pronoun becomes a noun. Noun is Jesus Christ. Pronoun is he. Adi. I mean atanu. Atadu, itanu. Those are called pronouns. యా, Right? యా, ఓకే. ఇప్పుడు మీకు అర్థమైందా? 14th verse కూడా చదివితే అర్థమవుతుంది కదా. అందుకే మాది అంటే క్రీస్తు లాగా పెడితే కుదరట్లేదు. చదవండి. ఆ క్రీస్తు శరీరధారి అయి ఆ, కృపాసత్య Okay. సంపూర్ణుడుగా మన మధ్య నివసించును. యా, ఓకే, దట్స్ ఓకే. that is for New Testament. It's fine. Okay, but this New Testament Jesus was there from the beginning. సో From the beginning. మరి ఈ క్రీస్తు శాస్త్రంలో క్రీస్తు యొక్క ప్రాధాన్యత తెలుసుకుంటాం కాబట్టి అది మనం నిరూపిస్తాం. ఏంటంటే మీరు చెప్పారు ఆయన గురించి రాయబడిందండి. ఓకే, ఆయన గురించి ఆయన గురించి రాయబడిందండి, వాగ్దానం లాగా చెప్పబడిందండి, లేదా ప్రామిస్ లాగా చెప్పబడిందని చెప్పారు. సో ఈ క్రీస్తు శాస్త్రంలో మనం ఒకటి చేస్తాము, వినండి. ఓకే, ఏం చేస్తాం వినండి. సో Okay. ఓకే, John 8:58. సో 8:58 ఇందాక కూడా ఎవరో చెప్పారు యోహాను సువార్తలోనే. What is that? What does that say, guys? ఇది చెప్తుంది ఏంటంటే, అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నాను. Before అబ్రహాం వాస్ ఐ యామ్. Abraham was, I am. That's it. Okay. ఏమన్నా ఉందా? మీ బైబిల్ ఉందండి? ఉందా? అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని వారితో చెప్పాను. ఎవరు చెప్తున్నారు ఈ మాట? And you know what? He says one word. He adds, before Abraham was, I am. You know, he starts with one word. Can you read that right again? 5:48. and then- Truly, truly. అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. Abraham, okay. అబ్రహాం ఎప్పుడో జీవించాడు. నేనున్నాను, okay. నేనున్నాను కూడా You know పర్వాలేదు. what he says? ఆయన అన్న మాటలు గమనిస్తే Assuredly, నిశ్చయమని I tell you. చూసారా? నిశ్చయముగా అంటే ఇందులో పొరపాటు ఏమీ లేదు. I mean, నేనేమి the same నిద్రపోయి- thing. Where was the most assuredly word again comes in? చూడండి, నిశ్చయముగా అనే మాట యేసుప్రభు ఎప్పుడైనా వాడాడా? ఎక్కడ? ఒక ప్రాముఖ్యమైన మాట ఉంది ఆ ఒక వచనంలో. ఏమండి? నిశ్చయముగా నీవు దేవుని రాజ్యం చూస్తా, అది ఒకటి. ఇంకొకటి నిశ్చయముగా. ఇంకొకటి ప్రధానమైనది ఉంది, అదే అక్కడ కూడా ఉంది 3లో. నిశ్చయముగా. 3లో 2 సార్లు వచ్చింది. Truly. సో 16 వచనంలో ఏమన్నా? 3:16లో No. In John 3:6, in John 3, you will have Second. truly twice. But the most important thing at the cross, యా, ఓకే. what does he say to the thief? చూడండి, సిలువ వేయబడిన సమయంలో దొంగతో చెప్పాడు కదా, ఏంటది? నిశ్చయంగా నీవు నాతో కూడా. It is like heaven and earth can pass away, but mark my words. యా, సో నిశ్చయం అంటే అర్థం ఏంటంటే, That's what it means. భూమి కంపించిపోవు, ఆకాశం నశించిపోవు గాక, కానీ నా మాట ఖచ్చితము అనేది బట్టి. In John
people usually concentrate on John 8:58 is like, Abraham kanu mundu athanu, but you know what he says? He takes his guarantee. Yeah. Most assuredly I say you, సో ఈ before మాటని Abraham was, ఈ మాటని I మనం am. ఓకే అబ్రహాం కంటే ముందున్నాడు గొప్పోడని అంటాం కానీ ఈ మాట కూడా గమనించలేదు. నిశ్చయముగా చెప్పుచున్నాను. It's like, you may have doubt, but you know what? No doubt. I mean, how many people have doubt that the thief didn't go to paradise? సో ఈ సిలువలో దొంగకు యేసుప్రభు నిశ్చయంగా నాతో కూడా ఉంటాడన్నారు కదా. అంత చెప్పినా కానీ ఇంకా కొంతమంది దొంగ ఎక్కడ వెళ్తాడండి పరదైస్ అనే వాళ్ళు కూడా లేకపోలేదు. ఒకవేళ కూడా ఉండొచ్చు, But ఆడు దొంగోడండి అనేవాళ్ళు ఉండొచ్చు. God's statement, కానీ యేసుప్రభు అలా చెప్పాడా? చూద్దాంలే చేద్దాం అన్నాడా? I'm telling you, it is final. I mean, most assuredly, truly, whatever it is, yours lovingly, whatever it is. But what he's saying is, Okay. most assuredly, I say Yeah. to you, Yeah. before Abraham was, I am. Jesus So- himself is saying, so- I am eternal. చూసారా ఆ మాట ఇంగ్లీష్ లోను మూల భాషలో ఎలా ఉంటుందంటే, నేను ఎప్పుడు ఉన్నవాడినే, నేను ఉండేవాడిని. సరే ఇదే వస్తువు మరి మనం పాత నిబంధన గ్రంథంలో చూడగలుగుతామా? ఇప్పుడు ఇది అంటే No. వస్తున్నా ఉన్నాడు. I am అనే పేరు. I mean, like, I am Yahweh. చూడండి పాత నిబంధనలో మీరు అన్నట్టు నేను ఉన్నవాడని అన్నాడు చూడండి, అది ఈ మాటనే అంట. ఓకే వస్తాం, will come there. ఎక్కడికో తీసుకెళ్ళిపోతాను. Okay. Yeah. And next one, John 17. యా అది John 17:5. ఎక్సోడస్ లో ఉన్నది సరిపోతుంది. యా సో అలాగే యోహాను ఆమె కూడా ఈ రాసుకోవచ్చు మీరు. యోహాను 1:1. And now, oh Father, he's talking to his father, యా glorify me together with yourself, with the glory which I had with you before the world was. సో అక్కడ తండ్రి లోకము పుట్టక ముందు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉందనో ఆ మహిమతో నీవు నన్ను మహిమపరచుమని ఈ 17వ అధ్యాయంలో కూడా ప్రభు మాట్లాడాడు. You know what, guys? How fun, I mean, సో ఆ మాటకు కొంచెము this is where we see how a God should be. చూసారా Okay? చూసారండి, ఒక దేవుడు అనేవాడు పలికే మాటలు మామూలు వాళ్ళు పలికే మాటలు. He says, I don't have any glory now. సో ఈ లోకంలో ఉన్నాను, Right, that's నేను what it is. మహిమంతా విడిచిపెట్టాను. He's like, I mean, he left everything Yeah. for our sake, and he's reminding his father, hey, you know what, Father? Glorify me together with yourself, with the glory which I had. It's not that he's going to get. చూసారా, నాకు ఇంతకు పూర్వం ఏదైతే మహిమ ఉందో ఆ మహిమను నాకు అనుగ్రహించు. సో మనల్ని రక్షించడానికి వచ్చినప్పుడు ఆయన మహిమంతా పక్కన పెట్టాడు. You see, some people, what they say is, Jesus received glory after he went to heaven. సో యేసుప్రభు తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిన తర్వాత ఆయన హెచ్చింపబడ్డాడు అని చెప్పే వాళ్ళు కూడా లేకపోలేదు. కానీ వచ్చిన అలా చెప్పడం లేదు. What does Jesus say? I had glory. I mean, the glory that I had before the foundations of the earth, I chose not to take that when I came to this earth. But when I am going back, I want to be with you. That's what he says, right? I mean, what does Jesus say? 5వ వచనంలో చూస్తే Glorify me together with yourself, with the glory which I had. It's not that which he received or which he was given. చూడండి, Remember that. That's very, very, the thing is, I don't even know the early church fathers. I mean, there are a couple of early fathers. What they said is, Father is up, Son is down, Holy Spirit is down. I mean, they say that, which is okay. I mean, they confuse subordination as lower power. చూడండి మనకి ఇంకొక వచనం ఉంటుంది. ఆది సంఘ పెద్దలు కూడా కొంతమంది ఇట్లా అన్నారు, తండ్రికి కుమారుడు లోపడతారు, కుమారునికి పరిశుద్ధాత్ముడు అన్నట్టుగా లోపడతారని ఒక సిద్ధాంతం పెట్టారు. ఓకే, అయితే ఇది తగ్గింపు, లోపడటం అంటే తక్కువ అనేది కాదు అర్థం. తక్కువ అనేది మనం అనుకోకూడదు. ఓకే, ఇక్కడ కూడా ప్రభు మాటలు చూడండి, లోకం పుట్టినప్పుడు నాకు ఎంతో మహిమ ఉంది నీ దగ్గర, ఆ మహిమను మరలా నాకు అనుగ్రహించు. మనం రక్షించడానికి వచ్చినప్పుడు ఆ మహిమంతా పక్కన పెట్టుకుని ఆయన వచ్చాడు. And in John సో కాబట్టి ఎవరైనా ఒకరు యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత దేవుడు అయ్యాడు, యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిన తర్వాత ఆయన స్థానం ఇచ్చిన, ఈ మాటలు చెప్పడానికి లేదు అని ఈ వచ్చిన బట్టి చెప్తాం. ఆయనకు ముందే మహిమ ఉన్నది, ఆయన ముందే దేవుడు అయి ఉన్నాడు, సృష్టికర్త. అది was he praying to God or was he praying to his father? అండ్ ఇంకోటండి, చాలా మందికి అనుమానం ఉంటుంది ఏంటంటే, యేసు ప్రభు ప్రార్థన చేశాడు కదా లోకంలో ఉన్నప్పుడు, తన తండ్రికి ప్రార్థన చేశాడా దేవుడికి ప్రార్థన చేశాడా? ఒక్క మాట చెప్పండి మీరు. తండ్రికి చేశాడు కదా, ఆయనకు ఒక దేవుడు ఉన్నాడు, ఆయనకి చేసినట్టు కాదు. Now, oh Father, the Son is telling the
Yeah. Father, glorify me with yourself, తండ్రి with అని the రాయబడి glory ఐదు which I had. తండ్రి, Okay? okay? లోకం పుట్టక ముందు నీ యొద్ద నాకు Okay, ఏముందో now. దాంతో నన్ను మహిమపరచు. Yeah. Go ahead. సిలువలో ఉన్నప్పుడు Hmm. తండ్రి అని That is the only one time he said, Okay, okay, yeah. I'll come there when I tell you, my God, my Lord, why they have forsaken. So, There is a okay. reason. Yeah. I'll tell you. సో చూడండి, After Christology, we'll come back. I mean, not after Christology. When it comes to humanity, I'll talk. సో చూడండి ఈ క్రీస్తు శాస్త్రంలోనే In a- యేసు ప్రభు యొక్క లక్షణాలు మనం Probably 2-3 next week or 2 weeks after that, we'll get రెండు that. 3 వారాల్లో యేసు ప్రభు యొక్క మానవత్వాన్ని చర్చిస్తాం. We ఆ will సమయంలో say ఆయన దేవుడు మానవత్వం, అన్నాడు. దైవత్వం, మానవత్వం, దైవత్వం combined. So each week I'll take one. Okay, humanity, divinity, mix of humanity and divinity. Okay. సో యేసు ప్రభులో ఆ 2 లక్షణాలు ఉన్నాయనేది మనం చూస్తాం క్లాసులో. Kenosis, అప్పుడు మనం hypostatic union. All right. Okay. Now, very interesting question now. Okay. Again, voting for MA guys and BD guys and CTH guys. అందరికి మరోసారి ఓటింగ్ పెడుతున్నాము. ఇంకో ప్రశ్న శ్రద్ధగా You వినండి. see, if you guys were unmuted, you guys can discuss. I mean, you are always like, looking at radio only. I mean, with our funny faces. No, if they have opened their mics, audio will be here and there. Keep it open or like answer it, participate, ask questions. Okay. Who is this? Who? Okay. Now this is again. This is Christology class, and this is theology class. ఓకే. Okay, so it's both. అలాగే బైబిల్ జ్ఞానం వేదాంతాన్ని మనం చర్చించుకుంటున్నామండి. Okay. సో కాబట్టి I'll be asking questions in a way to get an answer. I may be asking questions which are offensive. సో ఈ మీ దగ్గర నుంచి జవాబు రాబట్టే ప్రయత్నంలో కొన్ని మొరట మాటలు ఏదో వాడుతూ ఉంటాం. ఓకే. I mean, అట్లా వేరే or I'll ask you a tricky question. If 2 plus 2 is not 4, what is it? What is the answer? చూడండి, లేకపోతే కొంచెం ట్రిక్ లాగా మ్యాజిక్ లాగా అడుగుతూ ఉంటాం. నీకు దగ్గర జవాబు రాబట్టాలని తప్ప వేరే విషయం కాదు. ఓకే. If 2 plus 2 is not 4, what can be Okay. the answer? సో ఒక ప్రశ్న ఇలాగ అడిగా అనుకోండి, 2 కలిపితే 4 కాదు, మరి ఏంటి అంటే ఇదేం ప్రశ్న అని మీరు అనుకుంటారు కదా. సో అట్లాంటి What can be the answer? ఏం చెప్తాం జవాబు? 2 4 కాదు, మరి ఏంటి అంటే ఏం చెప్తాం? ఇంకేం లేదండి, 2 4 అంటారు అన్నా కదా. I'll say, Wrong. what is the brother? అమ్మా, ఎనీ అదర్ ఆన్సర్ ఇస్ దేర్? ప్లీజ్. What No. if I, ఓకే. what if I add -2 plus 2? ఓకే. 2 కలిపినప్పుడు అక్కడ ఒకదానికి మైనస్ ఒకదానికి ప్లస్ పెట్టాం. అది నేను చెప్పినప్పుడు What is the answer? అప్పుడేమైతుంది జవాబు? 0. 0. 2 plus 2. I never said, I mean, it మైనస్ was always there minus. And you guys always assumed it was supposed to be 4. plus 2. 2 plus 2 is always 4. But -2 plus 2 is always 0, not 4. But 2 plus 2 is always 4. అంటే అక్కడ 4. అంటే కొన్ని విషయాలు మైనస్ గమనించకపోతే ఏమైంది? 4 అయింది. మైనస్ ఉంటే 0 అవుతుంది కదా. I gave you an option. You could have said minus already. I told you how. 2 plus 2 is not 4. Then you could have said it can be -2 plus 2. ఓకే. But you guys didn't choose. You were trying to figure it out 4 why John is wrong instead Okay. of how John can be right. అంటే 2 కలిపితే ఎప్పుడు 4 అవ్వాలని రూల్ ఏమైనా ఉందా? ఓకే. కానీ లెక్కల్లో లేదు సార్. Brother, Lekkalo- maths లో కొద్దిగా different ఉంటుందండి. లెక్కల్లో లేదు. అవునా? లెక్కలు తెలిసిన వాళ్ళు. అంటే ఇప్పుడు ఉదాహరణకు ఉన్నాను చూడండి, మీరు నాకు 100 రూపాయలు అప్పున్నారు, మీ దగ్గర 100 ఉంది, ఏమవుతుంది అప్పుడు? మీ దగ్గర ఎంత ఉన్నట్టు? 0 ఉన్నట్టు. అప్పుడు నాకు ఇచ్చేస్తారు కదా. అట్లా మరి 200 ఉన్నప్పుడు 200 అయిపోలేదు కదా. అట్లా ఏదో లెక్కలన్నీ వేర్లేండి. ఇప్పుడు అయింది మనం అంతమంది మీ దగ్గరికి వెళ్ళింది 200 కాదు కదా. ఓకే, whatever. Okay, now question. ఓకే. సో చూసారా, మరి 2 4 అవ్వకలేదు, 0 కూడా అవ్వచ్చు. Who created యా. the world సృష్టిని చేసిన వారే, or universe? Who created it? విశ్వాన్ని సృష్టించిన వారే. Let us- అది ప్రశ్న. ఓకే. ఓకే, You చూద్దాం. can type your answer MABD guys. మరి ఆన్లైన్ ఉన్న వాళ్ళు టైప్ చేయండి. మీరు చెప్పండి, ఎవరు సృష్టి చేశారు? నాకు ఐజాక్ గారితో మాట్లాడు. నాకు తెలియదండి, నేను లేనంటాడు. అంటే అది ఇంకా మంచిది. నాకు తెలియదు అంటే చాలా మంచిది. నీకు తెలియట్లేదు. అప్పుడు నేను ఇంకా పుట్టలేదు brother. నాకు తెలీదు. నేను అక్కడ లేను. నేను లేను, ఆ రోజు హాలిడే, మా చర్చ్ లో బిజీగా ఉన్నాను. కాదు ఆన్సర్ చెప్తే దేవుడు. చెప్పలేదు. మీరు అలా నవ్విస్తే మాకు ఇంకా సంతోషం. దేవుడు. ఓకే సిస్టర్. Yes. ఏమండి? అబ్రాహం
అది యేసు ప్రభుకే మనకు లేదు. మీరు ఆన్సర్లు ఇవ్వండి ఇక్కడ ఆన్సర్ వచ్చేస్తున్నాయి కదా. వచ్చేస్తున్నాయి. మీరు చెప్పండి ఎవరు చేశారండి సృష్టిని? బీడీ ఎంఏ కొట్టేస్తున్నా దేవుడు. ఎవరు? The Father created the universe through. Guys, you give an answer, you're going to get stuck. Because I'm going to take devil's advocate. I'm going to be a defense lawyer. At times I'm going to be public prosecutor. Universe was created by the Father through Son by the Holy Spirit. Oh, the universe was created by Father. That is good. And it was there in some Bible verse, brother? Rupa, can you explain that one? I mean, Uncorrect, like, Everybody typed, so I didn't ask you. You only spoke, so that's what I'm asking you. But you did a good thing though. You asked, that's good. I mean, you know what? I want people to answer so that we can answer the question whether it's right or wrong. And that is how it works. ప్రస్తుతానికి మనం తక్కువ At least Brother Krupa is talking. Yeah. For crying out loud, everybody else follow him. And Sir, Brother Ramu is also talking, but now he's gone. సార్ 1 Corinthians 8:6 ఉంటుంది, ఆకాశం అయినను భూమి అయినను దేవతలు అనబడినవి మనకు దేవుడు ఒక్కడున్నాడు, ఆయన తండ్రి, ఆయన నుండి సమస్తం కలిగాను, ఆయన నిమిత్తం మనం ఉన్నాము, మరి మనకు ప్రభు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు, ఆయన ద్వారా సమస్తం కలిగను, మనము ఆయన ద్వారా కలిగిన వారము. మీకు మరి అక్కడ తండ్రికి వచ్చారు, మళ్ళీ అక్కడ మరి కుమారులు ఎక్కడ మిస్ అయ్యారు? ఓకే 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 మీరేమన్నారు? దేవుడు 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 యేసుక్రీస్తు. యేసుక్రీస్తా? తండ్రి దేవుడు. అరే యేసుక్రీస్తు తండ్రి. పరిశుద్ధాత్మ అసలు అక్కడ లేని లేదా? అరే పరిశుద్ధాత్మ చెప్పండి. అదిగో ఒకరు వచ్చారు. ఒకడు వచ్చాడు, నీ చెప్తే ముగ్గురు చేశారు. అరే ముగ్గురు ఒకటేసారి కూర్చోండి డిస్కషన్. ఓకే, ఏమంటే 10 మందిలో పని ఏమైనా అవుతుందా? అవుతుంది, కొన్నిసార్లు అవుతుంది. ఓకే, 1:2 ఇది ఉంది సార్. కలిగి ఉన్నది ఏంటి ఆయన లేకుండా. ఎవరు కూర్చోది? ఆయన ఎవరు? ఎవరి గురించి? తండ్రి గురించా, కుమారుడు గురించా, దేవుడి గురించా? యేసుక్రీస్తు గురించి. ఓకే, మీరు అంటున్నారు, మీ జవాబు యేసుక్రీస్తు. మీరు దేవుడు అని చెప్పారు, మరి ఇప్పుడు కుమారుడు, మరి ఓటు మార్చేశారా? ఎలక్షన్ జంపా? వచ్చిన సరిపోతే ఎట్టా? ఓకే ఓకే. Exodus 3:14 అండి. Exodus 3:14 నేను ఉన్నవాడను అనువాడను. Okay, all right, yeah, okay, now let us see Colossians. కొలస్సీ పత్రిక తీసుకున్నాను, మొదటి అధ్యాయం. Colossians 1. Yeah. Let us go to before 17. We can go before 17, but we have to understand who is he talking about. The supremacy of Christ, that's what it says. Colossians 1:15. 1:17. Why is my phone? I had to get my phone returned. కొలస్సీ పత్రిక తీసారా? ఓకే. Colossians ఎవరి గురించి? Colossians 1 ఎవరి గురించి మాట్లాడుతుంది చూడండి, ఫస్ట్ లైన్. No, I mean అన్నారు కదా, ఆయన అనేది సర్వనామం. ఆయన ఎవరు అది ఆయన? You see, no. దేవుడా? No. ముందు వచ్చిన చదవండి. Verse 3 చదవండి. Colossians 1:3. Read 1:3. Who is he talking about? పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చియు పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చియు మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తము ప్రార్థన చేయుచు మన ప్రభువు యేసు క్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఓకే, 15. కమ్ టు వర్స్ 15. 15 వచ్చిన చదవండి. ఆయన అదృశ్య దేవుని. ఆయన ఎవరు ఇక్కడ? ఇప్పుడు ఆయన ఎవరు? కుమారుడా, తండ్రా, దేవుడా? Jesus Christ. కుమారుడు, because it clearly says కుమారుడు, right? The son is the image. Okay, read. So అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. Okay, now ఆయన అంటే అక్కడ ఎవరు అన్నారు? Who is that pronoun talking about? Jesus Christ, right? So replace ఆయన wherever you are seeing ఆయన with Christ and read verse 15. 15 వచనంలో ఆయన ఉన్న చోట క్రీస్తు అని పెట్టి చదవండి. ఆయన వచ్చింది అంతే క్రీస్తు పెట్టండి. దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును క్రీస్తునందు సృజింపబడను. సర్వమును క్రీస్తు ద్వారాను క్రీస్తు బట్టి సృజింపబడను. క్రీస్తు అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. Created the word.
ఇప్పుడు ఎవరు జీసస్ క్రైస్ట్. చెప్పండి, ఈ దేవుడికి జనరిక్ ఆన్సర్. దేవుడు అనేది ఎవరైనా చెప్తారండి. ఐ మీన్ సర్వసాధారణ జవాబు అది. దేవుడే చేశాడు కాదట్లేదు. క్వశ్చన్ స్పెసిఫిక్ గా చెప్పాలంటే ఎవరు? చెప్పు. క్రీస్తు. పాత నిబంధనలు లేరని చెప్పారు కదా సార్. ఎవరు చెప్పారు? అరే మరి క్వశ్చన్ నాయన అది నీ చెప్పలేదు. ఓకే ఓకే కమ్ కమ్. మేమందరం కలిసి పాత నిబంధనలో క్రీస్తు ఉన్నారంటే లేరని చెప్పారు సార్. కొత్త నిబంధనలో ఉన్నామని చెప్పారు సార్. అది వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళకి క్రీస్తు ఓకే. పాత నిబంధనలో ఉన్నారని చెప్తున్నారని శరీర నీ ఓటారు మార్చుకుంటావు ఇప్పుడు. అది కాదు. ఫస్ట్ క్వశ్చన్ ఏం అడిగాను? పాత నిబంధనలు యేసు ప్రభు ఉన్నారా లేదని అడిగాను కదా. లేదని చెప్పారు. అది ఎవడన్నాడు? ఓకే మీరు ఏమన్నారు సార్? అన్నారు. మీరు తప్ప ఉండొచ్చేమో కదా. మీరు రైటా? ఎప్పుడు తప్ప ఉండొచ్చు కదా. తప్పేమో మరి మీరు చూద్దాం, వస్తుంది జాగ్రత్త తేలిపోతుంది. లైన్ లో నీ ఓటు ఇన్వాలిడ్. ఓకే Brother, మీరు క్వశ్చన్ అడిగి గంట అయింది, మీరు ఇంకా అక్కడే ఉన్నారు. ఇప్పటికి గంట వెళ్ళిపోయింది అది. నేను స్టేషన్ లో ట్రైన్ ఇటువైపు వెళ్ళింది ఎక్కాలా అటువైపు వెళ్ళింది ఎక్కాలనుకోండి, ట్రైన్ వైపు చూస్తున్నాను కానీ మధ్యలో గూడ్స్ ట్రైన్ వస్తే పోతుంది. కాదు కానీ ఆయన ఏమడిగారంటే ఇక్కడ ఉన్నదో చెప్పండి క్రీస్తు అన్నట్టుగాని అడిగారు. ఈ పని చేస్తాయి అయితే ఈ వచనాలు పని చేస్తాయి. పాత నిబంధనలో ఇక్కడ ఉన్నదో మీకు పాత నిబంధన వస్తుంది. ఇంకా రాలేదు, ఇంకా రాలేదు. ట్రైన్ పట్టుకుంటారో బస్ పట్టుకుంటారో, యూ క్యాచ్ అప్ విత్ us. ఓకే ఓకే, సో జాగ్రత్తగా కొంచెం ఫాలో అవ్వండి మమ్మల్ని. ఓకే గుడ్. సో థింకింగ్ ఇన్ వర్స్ Colossians 1:17 what ఏమంటే does it ఇప్పుడు say? చదివారు కదా, ఏమంటే 17 కానీ Jesus Christ is before all things. In Jesus all things hold together, and he is the head of the body of the church. He is the beginning and he is the firstborn from the dead, so that in everything he might have the supremacy. Okay, చూసారా, ఆయన అనే చోట క్రీస్తు అని పెట్టి చదివినప్పుడు క్రీస్తు అదృశ్య దేవుడి స్వరూపి అయి వగేరా వగేరా మాట్లాడి. and in verse 19, for God was pleased to have all God's fullness dwell in Jesus. చూడండి, In Jesus you will see God's fullness, not just Son's fullness. Understand that? 19వ వచనము ఒకసారి మీరు గమనిస్తే, ఆయన యందు సర్వ సంపూర్ణత ఏమంటున్నాడు? నివసింపవలెను. అంటే ఆయన అంటే ఎవరు అనుకున్నాము? యేసుక్రీస్తు లో మొత్తం దేవుడు ఉన్నాడు. మీకు అర్థమైందా? సర్వ సంపూర్ణత ఏంటి? మొత్తం దేవుడు ఉన్నాడు. ఒక కుమారుడు మాత్రమే కాదు. మీకు అర్థమవుతుందా? క్రీస్తులో కుమారుడు ఉన్నారనే అనుకుంటాం మనం, కానీ వచనం ఏం చెప్తుంది? ఆయనలో అంత దేవుడు అనేవాడు మొత్తం క్రీస్తులో ఉన్నాడు. A disclaimer, Yeah. I am a Trinitarian. I believe Father, I believe Son, I believe Holy Spirit. I believe the three are three different beings but one. Okay, I'm not saying Jesus is Father, Jesus is Holy Spirit, Jesus is Son. I'm not saying that. Jesus is the Son, Father is Father, Holy Spirit is Holy Spirit. So I believe a Trinitarian, I am a Trinitarian. Okay, so disclaimer I had to ఈ give it. మాటలు చెప్తే వీళ్ళు త్రిత్వాన్ని నమ్మరేమో అనుకుంటారు. ఇప్పుడు ఇలా చెప్తేనేమో జాన్ గాడేమో ట్రింటేరియన్ నమ్మడు అని చెప్తాడు. నో, I don't believe in oneness. I believe in unity and I am a Trinitarian. Okay, త్రిత్వము మనం చూస్తున్నాం. disclaimer will come there when I come to theology proper, but I had to give it to MA guys also. Just for your FYI, I believe in Trinity and I am going to talk about Trinity and I am going to separate three people differently. All right, okay. So for in Jesus, in verse 16, let us see. Verse 15 again we'll read it. The Son is, Jesus Christ is the image of invisible God. Now wait a minute. There is something who is invisible. Who is invisible? చూడండి, అదృశ్యంగా ఉన్నవారు అక్కడ ఉన్నారు. ఎవరు అదృశ్యులు? అక్కడ సరిగ్గా చదవండి. బైబిల్లో ఏమని రాసింది? Who is invisible? Father, Holy Spirit or Son? No. Who is invisible? 15 సరిగ్గా చదవండి. స్వరూపి అయి అదృశ్యుడు ఎవరు? Is invisible. Yeah, you can say Christ, but Where does this ఇక్కడ తండ్రి అయిన దేవుడు ఎక్కడ రాస్తుందండి చెప్పండి? దేవుడు is అదృశ్యుడు. Not my Bible. What does your Bible say in verse 15? దేవుడు కంటికి కనపడదు కదా. అర్థమవుతుందా? చాలా మంది ఏమనుకుంటారంటే జీసస్ ఈస్
image of father. ఓకే ఓకే, చాలా మంది ఏమనుకుంటారంటే Get these things right. తండ్రి కనబడడు కదా, తండ్రి లాగా కనబడేవాడు యేసుక్రీస్తు అంటారు. So what happens is when you think like that, దేవుడు కనబడడు, ఆ దేవుని కనబడే రూపమే యేసుక్రీస్తు. now get this right. Don't permit him to father only. Okay. Yeah. If we take that theology, Okay. Holy Spirit becomes gas. ఓకే. You know what I'm trying to say? తండ్రి కనబడ్డాడు కాబట్టి యేసు ప్రభు కనబడ్డాడు, ఆయనే అంటే తండ్రి. తండ్రి కుమారుడు ఒకలాగా ఉన్నారు, పరిశుద్ధాత్మ గ్యాస్ తిరుగుతుంది అన్నట్టు అవుతుంది అట్లా చెప్తే. ఇక్కడ అదృశ్యుడు దేవుడు. ఇట్ డజంట్ వర్క్ లైక్ దట్. ఆ దేవుడి స్వరూపం ఎవరు? మీకు అర్థమవుతుందా? అండర్స్టాండ్ గైస్, గాడ్ ఈస్ స్పిరిట్. సో దేవుడు అదృశ్యుడు, ఆత్మ స్వరూపి. గాడ్ ఈస్ ఇన్విజిబుల్. ఆయన అదృశ్యుడు, కనబడ్డు. అవునా? దేవుడు కనబడతాడా? భౌతిక నేత్రంతో కనబడతాడా? ఉపవాసాలు చేస్తే కనబడతాడా? అవి చెప్పొద్దు మనం, అవి ఏమో కనబడచ్చు. Get these things right. Okay, I'm going into theology proper in this, but this is how systematic theology connects everything. Okay, కాబట్టి ఈ 10 శాస్త్రాలు అక్కడిక్కడ is the image of God. invisible God. Remember, invisible, not visible God. So who is visible? Yeah. So Jesus Christ. Yeah, చూడండి. Of who is his image? Of God. Yeah. God. చూడండి మనకి. And now మీరందరూ పెద్ద పేలేరు కదా, ఒక్కొక్కడు తోపు 126 జెనసిస్ 126 అని ఏమన్నారు? హీ ఈస్ ద ఇమేజ్ అన్నారు కదా. దేవుడికి ఇమేజే లేదు, మీరేం చెప్తున్నారో నాకు అర్థం కాదు, చెప్పండి. ఓకే, ఇక్కడ ఇంకోటి ప్రశ్న వచ్చింది. మరి మన స్వరూపం మన పోలికలో మీరే అన్నారు కదా, నా ఇందులో దేవుడు ఇన్విజిబుల్ అన్నారు, ఒప్పుకుంటారా? మీరే అదే నోటితోని జెనసిస్ 126 లో రూపం క్రియేటెడ్ ఇన్ అవర్ ఇమేజ్ అన్నారు. దేవుడికి స్వరూపమే లేదు కదా ఇక్కడ. దేవుడికి మరి స్వరూపం అంటే కదా. 126 లో దేవుడు అబద్ధం చెప్తున్నాడా, లేకపోతే పాల్ అబద్ధం చెప్తున్నాడా? అట్లా ఉంటే ఇప్పుడు మనస్సు గురించి మాట్లాడలేదు, ఆత్మ గురించి మాట్లాడేమో అని చెప్పేసి ఆలోచిస్తాం. అందుకే you have to open up. You see, that is why ఆత్మస్వరూపి systematic theology is important. సో అందుకనే మనం ఈ 10 శాస్త్రాల్లోనే చూడండి, సిస్టమాటిక్ థియాలజీ, క్రమానుసార బైబిల్ జ్ఞాన శాస్త్రం అనుకుంటున్నాం కదా. ఇవి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఏ పాస్టర్ అయినా చదువుకోవాలి. ఇవి తెలియకపోతే కనబడని వాడు కుమారుడు ఏదో చెప్తా ఉంటాయి. It's a gentle warning. I mean, that is regular word, right? That is regular word. అంటే చదివాం కదా సార్, ఆయన కూర్చో, పర్లేదు కూర్చోండి. స్వరూపి అది ఆయన అనే దానికి క్రీస్తు అని పెట్టమన్నారు కదా సార్. అలా పెట్టవచ్చు సార్, అలా మాట్లాడారు. మరి ఎవరి గురించి చెప్తున్నారు మీరు అక్కడ? సరే, ఆయన అంటే ఎవరు చెప్పండి, పక్కింట చెప్పండి, ఎవరైనా ఆయన అంటే అక్కడ అట్లా పెట్టొచ్చు. అంటే మనం అర్థం చేసుకోవటానికి చదువుకున్నాం. ఆ పై వచనాల్లో ఆయన అనేది క్రీస్తు. ఆయన ఎవరు? సరే, ఓకే, క్రీస్తు అని ఉంది క్రీస్తు కాదు, మరి ఆయన అక్కడ ఎవరు అందులో చెప్పండి. క్లాస్కి వచ్చి యూ కెన్ అండర్స్టాండ్. యా, సో మరి ఆయన అంటే ఒక పేరు లేదు ఆయనకి, ఒక మనిషి కదా. ఆయన ఎవరు చెప్పండి? పై వచనాల్లో ఉంది కాబట్టి పెట్టుకున్నాం. అది సరే, మీకు ఆయన ప్రాబ్లం అయితే కుమారుడు అని పెట్టుకోండి. కుమారుడు ఉంది కదా మీ 15 లో, ఉంది కదా, 15 లో ఉందా? ఏమని ఉంది 15 లో? ఎవరు అంటే మనం మార్చేయట్లేదు. జేమ్స్ గారు, మీ ప్రశ్న నాకు అర్థమైంది. మీరు మార్చేయట్లేదు మనం ఏమిటి. పైన మనం 1వ వచనం చదివాం కదా, 2వ 3వ వచనం చదివాం కదా. అట్లా అది మనం ఏం చేయలేదు ఆయన. అంటే ఇప్పుడు చూడు, ఇప్పుడు అలాగైతే మనం ఎవడో ప్రసంగాలు చేయకూడదు, ఓన్లీ బైబిల్ చదువు దిగిపోవాలి స్టేజ్. అవును, ఇంకో వివరించడం చేయకూడదు. అంతే కదా. పాల్ చదివేసాడు, పాల్ ఉత్తరం చదివాడు. భాష ఏమీ మార్చలేదు, అక్షరాలు మార్చలేదు, లేనిది పట్టుకొచ్చి పెట్టలేదు. అలాగే అనుకోవచ్చు. పాత నిబంధనలో 3:15 ఆది అన్న దాని మీద కింద ఆయన ఉన్నది, ఆయన దేవుడు ఈయన అని చెప్పి మనం ఏం మార్చలేదు. ఏమన్నా అర్థమైంది కదా మీకు? ఓకే, సో ఏంటంటే ఇది చూడు జేమ్స్, ఇక్కడ విను. నామవాచకం సర్వనామం అని ఉంటాయి. ఒక నిమిషం, నామవాచకం సర్వనామం అని ఉంటాయి. సో నామవాచకాన్ని పెట్టి చదువుకున్నాం అంతే. తెలుసు కదా. యు నో డిఫరెన్స్ బిట్వీన్ నౌన్ అండ్ ప్రొనౌన్. నౌన్ అంటే ఏంటి చెప్పండి? నామవాచకం అంటే ఏంటి? డిగ్రీ చదువు కదా చెప్పేది. ఆయన చెప్పడం అండి. ఓకే, నౌన్ అంటే ఏంటి చెప్పండి? నేమ్, ప్లేస్, యానిమల్. ఒకసారి తెలుగు టెక్స్ట్ బుక్ మనం చదువు. ఓకే, వీలు ఉంటుంది. నామవాచకం అంటే ఏంటి? ఎవరు చెప్పారు? చెప్పండి. నేమ్. ఆయన అడిగాం.
Yes. మనం జస్ట్ అంటూ వాడుకున్నాం అంతే, నామవాచకాన్ని సర్వనామాన్ని విశేషం. ఓకే, ఇది డోంట్ ఎక్స్పెక్ట్. రాజ్. ఈ గాట్ ఇట్, ఈ గాట్ ఇట్. Pastor Suvarnaraj. ఇదేంటి నామవాచకమా, నౌనా, ప్రోనౌనా? ఓకే చెప్పండి. నౌను. ఓకే గుడ్. హీ నౌనా, ప్రోనౌనా? ఆయన లేక అతడు అన్నారు, అప్పుడేంటి? సర్వనామం అది. ఇప్పుడు Pronoun. ఇతను రాజు. ప్రతిసారి రాజు క్లాస్ కి వచ్చారు, రాజు క్లాస్ లో చెప్తున్నారు, రాజు తింటున్నారు, రాజు టీ తాగుతున్నారు, రాజు మాట్లాడుతున్నారు, రాజు నిలబడ్డాడు అని చెప్పాలి రాజు భాషలో. వచ్చాడు. అలా అన్నిటిలో రాజు 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 పెడతారా? ఎందుకు? అది రాజ్ వచ్చారు, ఆయన తింటున్నారు, ఆయన చేస్తున్నారు. సో ఆయనని రాజు పెడితే పాపం కాదు, అది అది అర్థం చేసుకోవడానికి. ఓకే అర్థమైంది కదా? రైట్. రైట్. ఓకే సార్ ఇక్కడ నేను మీ ప్లేస్ చెప్పండి. యా అదే స్వరూపము ఇది Image, okay. yeah, image will come there, don't worry. Again, that is what you see. First of all, understand. Okay, now let me give you a broader way. Okay, Okay. image means his spiritual attributes, చూడండి, not physical attributes. Genesis 1:26 is talking about God's spiritual attributes, like what? సో Love, ఆయన peace, grace, long suffering. అవన్నీ గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఏమేమి ఉన్నాయి చెప్పండి? ప్రేమ, సంతోషం, సమాధానం ఉన్నాయి కదా. ఫ్రూట్స్ ఆఫ్ ద స్పిరిట్. చూడండి, దేవుని పోలిక, దేవుని స్వరూపం అంటే అది భౌతిక రూపం. In that you have anger, లక్షణ, in that లక్షణాలు, you have ప్రేమ, సంతోషం, jealousy. అసూయ, ద్వేషము. దేవుడు ఏమంటాడు? సృజన, I am a jealous God. God. That is my image. నేను But రోషం, we also have little bit. కానీ మనది ours is a negative jealousy. God's is a positive jealousy. సో Okay. అంటే దేవుడి పోలిక అంటే ప్రేమ, ద్వేషము, కోపము. ఏమండి? అవన్నీ ఇమేజెస్ ఈ మన పోలిక, యాడమ్ లో పెట్టాడు. ఈ పోలిక ఆ యాడమ్ అంతే వచ్చే తప్ప మన ఈవిని క్రియేట్ భౌతిక చేసి. రూపము కాదు. ఓకే, భౌతిక రూపం కాదు. It is not because God is invisible. That's అంటే what the whole point దేవుడికి ఏ is. రూపం ఉంది? ముక్కు, చెవు, నోరు అవన్నీ కాదు. కాదు, నేను అన్నాడు కదా ఎవరో ఓ అదే. You see, that is called a majestic plural in Hebrew. I'll come there when I come there. Okay. సో మనము అంటే మీరేమనుకుంటారు? ఒక్క మాటలో చెప్పండి. మనం అంటే ఒక్క ఫాదర్ నిమిషం. కుమారుడితో మాట్లాడతారు అనుకుంటారు కదా. సరే, మీరు ఫాదర్ కుమారుడితో మాట్లాడతారు అనుకోవడం తప్పలేదు. కుమారుడు ఫాదర్తో మాట్లాడుతుండొచ్చు కదా. అని అనుకోవచ్చు కదా. అది కాదు, యూజువల్ గా ఏమంటారంటే తండ్రి కుమారుడితో మాట్లాడతారు జనరల్ డైలాగ్ కదా. జనరల్ గా. ఓకే, ఎందుకంటే తండ్రి ఇప్పుడు హై, కుమారుడు లో. సో if why, I mean, on what basis we can say that father was talking to the son? Why not son talking to the father? Holy Spirit. ఆయన దేవుడు భూమి ఆకాశములు సృజించను అయినటువంటి మొత్తం ఎక్కడ వచ్చింది? తండ్రి అయిన దేవుడు అని ఎక్కడ? Like, yeah. So We Bible may be wrong. Yeah. We will be wrong. Yeah, we will be wrong. I mean, we are humans. Bible is never wrong. చూడండి, అంటే Never మనం does శ్రద్ధగా anything పరిశీలిస్తే wrong. సో బైబిల్లో Bible never said father created this earth. చక్కగా సమకూర్చబడి ఉన్నాయి. మనం అర్థం చేసుకోవడం తప్పదు. తండ్రి సృష్టి చేశాడంట, మరి దేవుడు చేశాడని వాక్యం చెప్తుంది. అవునా కదా? మరి దేవుడు చేశాడు. ఉమ్. దేవుళ్ళో ఎవరు చేశారు? పరిశుద్ధాత్మన తండ్రి. మరి అలాగ అనుకుంటే దేవుళ్ళు అందరూ ఉన్నారు కదా, అందరూ చేసినట్టే. అంతే మనం జనరల్. సో ఇక్కడ మరి ప్రత్యేకంగా చూసినప్పుడు ఇప్పుడు చదువును వచ్చిన బట్టి ఎవరు చేసినట్టు? యేసుక్రీస్తు చేసినట్టు. కుమారుడు సో చేశాడు. యేసుక్రీస్తు ఈక్వల్ గాడ్. కుమారుడు. అప్పుడు కుమారుడు ఏమవుతాడు? అప్పుడు కుమారుడు మొత్తం దేవుడు. దేవుడు. Genesis లో what does Genesis say? God created in Colossians. Son is God who created. Yeah. So what does son become? చూడండి, God. You don't have to die on the cross, rise again to be called as God. You are God himself. చూడండి, ఆది కాండంలో దేవుడు సృష్టించాడు అన్నది పౌలు గారి మాటల్లో కొలస్సీ పత్రికలో యేసుక్రీస్తు సృష్టించాడు అన్నది. యేసుక్రీస్తు ఎవరు అవుతారు ఇప్పుడు? సృష్టికర్త లేక దేవుడు. అంతే కదా. అంతే తప్ప ఆయన చనిపోయి తిరిగి లేచి అక్కడ John చేరాడు. 1:1 చెప్పకూడదు. doesn't say in the beginning was the word. The word was with Father. చూడండి సారా. What does it say? In the beginning సో was the word. The word was with. ఆది యందు తండ్రి ఉన్నాడన్నారా? దేవుడు ఉన్నాడన్నా.
మనోళ్ళు తండ్రి ఉన్నట్టే మాట్లాడతారు. మనం ఏంటంటే in the beginning was the father, in the beginning was the word was with the father was the word, and the word became the father. That doesn't make sense. చూడండి, అంటే తండ్రి అనేది రిలేషనల్ టర్మ్ అండి. Okay, సంబోధించడానికి remember guys, I'm telling you, don't judge me now. I'm splitting the class into 3 parts: Christology, theology proper, and pneumatology. By the time these 3 classes are done, you guys will be in mental hospital. Please compare you guys. చూడండి, మేము ఇప్పుడు చెప్తుంటే మీరు అర్థం చేయబడి మనకు 3 శాస్త్రాలు వచ్చాయి, 10 శాస్త్రాలు. ఒకటి క్రీస్తుని గురించి చెప్తాము, ఇంకొకటి దైవ శాస్త్రం చెప్పుకుంటాము, ఇంకోటి పరిశుద్ధాత్మ శాస్త్రం చెప్పుకుంటాము. ఉన్నాయా? 3 ఉన్నాయి కదా పదార్థంలో. చూడండి, ఈ 3 అడిగినప్పటికీ మీరు దేవుడు ఎవరు అసలు దేవుడే లేడు. దేవుడు లేడు. అని అంటారు మీరు. అసలు దేవుడే లేడనే మ్యాటర్ కూడా రావచ్చు. Okay, అది ముందే చెప్తున్నాను. so guys, get these things right. Okay, so now my question comes is, సో అంటే now మీరు మనం కన్ఫ్యూజ్ చేసి మీరు అసలు దానికి వచ్చేలాగా చేస్తాం మేము. so the Bible, ఇప్పుడు కొంచెం అర్థమైంది కదా. ఆది యందు దేవుడు చేశాడు, ఆది యందు దేవుడు ఉన్నాడు, దేవుడి దగ్గర వాక్యం ఉన్నది, ఆ వాక్యమే యేసుక్రీస్తు అయ్యాడు. so the New Testament is telling clearly న్యూ టెస్టమెంట్ లో యేసు ప్రభు Jesus is there. యేసు ప్రభు from ఉన్నాడు. the దాని గురించి మనం beginning. ప్రశ్నించుకోలేదు. ఓకే, We have no question of. I mean, we believe in New Testament యా and also Old Testament. యా New Testament is saying this person who we are talking about is there from the beginning. Beginning అంటే Old Testament beginning నుంచే అతను ఉన్నాడని New Testament చెప్తుంది, right? Now what we will do is we will try to find a place. చూడండి, ఇంతవరకు చెప్పిన దాంట్లో మీరు ఒకటి గమనించి ఉండొచ్చు. ఒక నిమిషం. Yeah. ఈ వచనం ప్రకారం క్రీస్తు చేశారు కదా, తండ్రి అన్న దేవుడి పాత్ర ఏంటిది? అది మనకి ఇప్పుడు మీకు చెప్పము, అది క్లాస్ చెప్పకూడదు. వెయిట్ చేయాలి. ఇప్పుడు కట్టప్పని ఎందుకు చంపాడు? ఎవడు చంపాడు? అది బాహుబలి కట్టప్ప ఎందుకు చంపాడు? అర్థం అయ్యా, చేయాలి. ఈ ప్రపంచంలో ఎవరైనా పలానా చూడలేదంటే నేనే ఉన్నాను. ఆది సంబుద్ధుడు అని ఉన్నది కదా. ఆది సంబోధుడు. ఓకే అవన్నీ బ్రదర్, ఓకే, చూడండి, ఆది సంబోధుడు అంటే అర్థం ఏంటో చెప్పండి. everything ఆది సంబోధుడు, who is ఆది సంబోధుడు? everything Will will be- come in Yeah. place. Yeah. You have patience. You know what I will do? I think in the first class only I told you 2 plus 2 is 4, right? But I will not tell like that. I'll say 1 plus 1 plus 1 plus 1 equals to 4. సో 1 అంటే plus 1 is మనం ఒకేసారి 2 plus 1 is 3. 3 plus 1 is 4. Then you'll understand. సో మీకు ప్రారంభంలో చెప్పుండొచ్చు Okay. సార్ ఏంటంటే I will 2 not- 4 కానీ అలా ఒక ముక్తసరిగా మనం చెప్పేము. మనం ఏంటి అవసరమైతే 0.5 ప్లస్ 0.5 అన్నట్టు కూడా వస్తాం. అప్పుడు ఎంత 1 అవుతుంది. అట్లా 4 ఎన్ని చేస్తాం? 8 భాగాలు చేస్తాం. 8 భాగాలు కలుపుకుంటూ వస్తే అప్పుడు మీకు 4 వస్తాయి. ఈ 4 మరి 8 కలిపేదాకా ఆగాలి మీరు. ఓకేనా? Okay, I'm giving the answer for next week. సారు 4 భాగాలు చేసి నేను 8 భాగాలు చేసి. Okay, ఓకే I'm giving you the answer for next week. Yeah. Jesus Christ was there physically in the Old Testament, and we'll find the Bible verses for it. చూడండి, Okay, not the mention. His Yeah. presence Yeah. was there in the Old Testament ఇందాక మనం as the Son. ప్రశ్న జవాబు He'll come there. Adi next week try చేస్తాను. Okay. నెక్స్ట్ వీక్ లో మనం దాన్ని వచన ప్రకారం నిరూపిస్తాం. ఏంటంటే పాత నిబంధనలో యేసు ప్రభు సాక్షాత్తు ఉన్నారనేది మనం నిరూపిస్తాం. ఓకే, అది Okay. నెక్స్ట్ వీక్ I'll చేద్దాం. tell that. ఓకే, That next week. ఉందన్న వాళ్ళు దేవునికి స్తోత్రం, లేదన్న వాళ్ళు నేర్చుకుంటారు, లేదన్నవారు నాకు తెలియదు అన్న వాళ్ళు మరి మీరు Okay, అందరూ next week. ఉన్నారని చేతులు ఎత్తుకున్నప్పుడు మీరు నేర్చుకోండి. ఎందుకంటే మీరు చెప్పేశారు, you made a mistake, we'll fix it. Yeah. Okay. ఓకే, So- అది వచ్చే వారం చూద్దాం. Now guys, కాబట్టి I want to give one వచ్చే next వారం one. ఇదే ఛానల్లో ఇదే టైం అన్నట్టు ఉంటుంది. Yeah, for MA guys, MA and BD guys, I want to give you one clarification. What we are doing in systematic theology. సిస్టమాటిక్ థియాలజీలో మనం ఎట్లా నేర్చుకుంటాం అంటే ఈ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, Systematic theology. I mean, you might see some books called biblical theology. సో Have you, ఇందులో have you read this one? Don't. కాల్ ఫర్ దెమ్. I mean, ఓకే, సో Guys. అంటే ఈ థియాలజీలో బిబ్లికల్ థియాలజీ, సిస్టమాటిక్ థియాలజీ, there are two ways of theology. One is systematic theology. okay. One is biblical theology. ఈ రెండు ఉంటాయండి బిబ్లికల్ థియాలజీ అనేది. Let us put it very clearly, guys. ఓకే, Okay. అయితే ఒక మాట నన్ను ఉన్నది ఉన్నట్టు చెప్పనియండి. Biblical theology guys hate systematic theology, guys. నో, ఓకే, బిబ్లికల్ థియాలజీ సబ్జెక్టు సిస్టమాటిక్ థియాలజీకి వ్యతిరేకంగా ఉంటుంది. వ్యతిరేకంగా they hate us. అది వ్యతిరేకమని మనం సాధారణ మాటలో చెప్పుకున్నాం. వాళ్ళు మనల్ని ద్వేషిస్తారు సిస్టమాటిక్ You- థియాలజీ. యా,
I mean, it is more like computer engineers and mechanical engineers. Both are engineers, but nobody talks about. I mean, computer guys don't like mechanical guys. Mechanical guys hate computer guys. Okay. ఓకే So యూ there's a అండర్స్టాండ్. difference between systematic theology. థియాలజీలో చాలా ఉన్నాయండి. ఓకే మీకు వింటున్నారు కదా, బిబ్లికల్ థియాలజీ అని ఇంకొక సబ్జెక్ట్ ఉంది. and biblical theology. But what it feels like, biblical theology sounds more biblical. యా బిబ్లికల్ థియాలజీ ఆ మాటే బాగుంది కదా, బైబిల్ అనుసారంగా వేదాంతము లేక బైబిల్ Basically, you know what? మాట కూడా చాలా బాగుంది. That is a wrong word. I mean, I don't like that word. I'm a systematic theology guy. అంటే ఈ థియాలజీలో లోపలికి వెళ్ళేటప్పుడు మనం అనుకున్నాం కదా, క్రమానుసార బైబిల్ జ్ఞానము అలాగే బిబ్లికల్ థియాలజీ అనుకున్నారు కదా, ఈ రెండు ప్రిన్సిపల్స్ ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా ఉన్నాయి. So I don't call వీళ్ళ నచ్చరు వీళ్ళ గాళ్ళ నచ్చరు. Yeah. ఇది ఎప్పటి నుంచి ఉందనుకోండి, ఓకే మనం ఏం చేయలేము. biblical theology. ఆ, I think I should replace the word called author theology. ఆధార్ థియాలజీ అని మనకు అర్థం Again, అవడానికి. this is John's Yeah, systematic theology class. So I have the right to put names and pronouns. Okay. So I have no problem. This is John Kuncham's theology. Again, remember that. Millard Erickson, Wayne Grudem, Henry Thaisen, John Kuncham. Okay. You guys have right to agree with me. But it's my theology. Okay. So biblical theology, I call it as author theology. The title itself is what? Author theology. Now to understand what author theology means. Okay. Now let us explain what systematic theology is. సో అయితే ఆ బిబ్లికల్ థియాలజీ ఆధార్ బేస్డ్ ఉంటుందని మీకు ఇప్పటికే చెప్పడం జరిగింది. So I'll complete in next 5 minutes, guys. Yeah. Systematic Time. theology, what it does is it takes a concept Yeah. from all the books of the Bible. యా Like for example, God. Okay. ఓకే So what does Genesis say about God? What does Exodus say about God? What does Leviticus? What does the law say? What does the poetry say? What does the prophecy say? What does the New Testament say? What does the Revelation say? What does Ephesus say? What does they say about God? And we prepare one concept about who God is, right? సిస్టమాటిక్. That is systematic theology. We go systematically. సో ఆది కాండంలో, నిర్గమ కాండంలో, లేవి కాండంలో, సంఖ్యాకాండంలో, ద్వితీయోపదేశకాండంలో అలా బైబిల్ పుస్తకాలన్నింటిలో ఇవ్వబడిన ఒక అంశం, రక్షణ లేకపోతే దేవుడు లేకపోతే సంఘము గురించి ఏం చెప్తుంది అనేది ఒక క్రమానుసారంగా చదువుకోవటమే సిస్టమాటిక్ థియాలజీ. Systematic theology. So we take the whole Bible concept. మొత్తం బైబిల్ అంతట్లో We ఈ take పలానా one అంశం theme. గురించి ఏం We చెప్తున్నారు. take one theme like Christ. What does Genesis say about Christ? Yeah, This okay. day. Yeah. But it will be consistent. Yeah. Systematic theology. If we take Christ, if Christ is God, It a should be- systematic theology option is to find God in Christ in that book. చూసారా, ఇట్లా ఉదాహరణకి మనం రక్షణ అనుకున్నాము, సంఘం అనుకున్నాము, అంటే ఇంకోటి అనుకున్నాము. ఉదాహరణకి క్రీస్తునే తీసుకున్నాం. క్రీస్తుని గురించి ఏం చేస్తాము, ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఆయన గురించి ఏం చెప్పబడింది అన్ని ఒక చోట పేర్చి ఒక స్థిరమైన అంశాన్ని మనం నిర్ణయించుకుంటాం. So in systematic theology, we have discussed this 10 options. Do you guys? సిస్టమాటిక్ I mean, like, what does sin, what does angels, demons, sin, 10 శాఖల Holy Spirit, Son, Father, all those things. But biblical theology, అయితే బిబ్లికల్ థియాలజీ మోడల్ ఎలా ఉంటదంటే, what did I call it as? Author theology. Author It's- theology. or book theology is like you stick to one book. ఓకే అది ఎలా ఉంటదంటే అండి, 66 పుస్తకాల్లో ఒక పుస్తకాన్ని పట్టుకుని ఆ పుస్తకంలో ఫలానా అంశం గురించి ఏం చెప్పారో అంతవరకే వాళ్ళు ఆపేస్తారు. Like for example, you guys have attending New Testament survey, NT, Okay, NT1, right? మీకు What is the view of Mark about Jesus Christ? ఓకే So it is called బిబ్లికల్ థియాలజీ. whose theology? That one? మార్క్స్ థియాలజీ. Markan theology, Matthewan theology, Johannan theology, Pauline theology. You understand? Pauline theology is not systematic theology when you look at it. But Paul used systematic theology to come to his Pauline theology. That's a different story. Paul is a systematic theologian like me, not a biblical theologian. But anyway, మీకు అర్థమైందంటే బుక్ బేస్డ్ అంటే ఫలానా ఆది కాండంలో యేసుక్రీస్తు గురించి ఏమున్నది అంతవరకే అది బిబ్లికల్ థియాలజీ. సిస్టమాటిక్ థియాలజీ ఏం చేస్తాం, ఆది కాండం ఒకటే కాదు, నిర్గమకాండం ఏం చెప్తుంది, లేకపోతే యెహోషువ గ్రంథం ఏం చెప్తుంది, కీర్తనలు ఏం చెప్తున్నాయి ఏమండి, లేకపోతే నూతన నిబంధనలో యోహాను, మత్తయి, మార్కు గారు ఏం చెప్తున్నారు, ప్రకటన వరకు ఏం చెప్తుంది అనేది మొత్తం కలుపుతాము. ఈ యొక్క సబ్జెక్ట్ యొక్క పరిధి చాలా విస్తారంగా ఉంటుంది. but being said that, అయితే ఇలా చెప్పిన తర్వాత we are not that bad. సో Both systematic theology, we need each other. అయితే కొన్నిసార్లు బిబ్లికల్ థియాలజీ కూడా మనం అవసరం. You see,
In systematic theology, we use biblical theology or the author theology and try to come up with one theology that's called systematic theology. చూసారా, ప్రతి పుస్తకంలో ఉన్న అంశాన్ని తీసుకుని వాటన్నిటిని మిళితం చేసి ఒక అంశాన్ని దగ్గర చేస్తాము, ఒకటిగా చేసేది సిస్టమాటిక్ థియాలజీ. What a biblical theologian does is he already has an idea of the systematic theology and he tries to explain from his perspective. Matthew talks about Jesus as king. Yeah. Okay. Mark, Servant. Luke, Son of God, John, Son of God. divinity. Son of God. Yeah, I mean, how did they get it? They got it from systematic theology. They have an option, but they prepared that one. You know, in Mark, you don't see John's things. In John, you don't see Matthew things. Yeah, I mean, Mark, Luke, and Matthew, they have a queue. That's a synoptic gospel. I don't want to get into that, but you got some idea. Pauline is different. Hebrew, different. Philemon, Paul. All right. Johanan. Yeah, Johanan theology. You're understanding what it is? Yeah. The difference between ST and BT. Systematic. You guys are in which class? So now? they need each other. That's what. ST, we are in ST now. You are in systematic theology. UConn will take you systematic theology 2, 3, and 4, and you'll have Old Testament theology and New Testament theology, NT theology and OT theology. How does NT view God? How does OT view God? Okay, that will be little difficult subjects. Thank God I'm not teaching it to you guys. I don't like OT theology, even though I teach systematic theology. So that is taken care of by UConn. Okay, any questions you guys have? I know it's 9 o'clock. You guys have to leave. Any questions you may have? I'll continue with this folk here. Online, on-site, I'm here. Online, guys. Any questions? Who is there? John. No questions, sir. So today, how many have taken? Only Around 17. 17 plus 2 here. Guys, next time, just name your names as names. I mean, I don't know who Google Pixel is. I mean, I want to call What's that big? Pixel 7 Pro. Who is that? So just name yourself, guys, so that I can at least, if I'm not saying your faces, at least I can know who you guys are. I mean, if you know some of your friends are not attended today, just encourage them to. Okay. I mean, So next week, I mean, I think from Wednesday you guys will start NT2 and Thursday OT2, and then again Saturday we'll meet you at the same spot. Any questions you guys have? yeah. If you have some other questions, use WhatsApp group. Yeah. This week I'm going to be little generous. I'm going to put this link in the group. Okay. This is only the 1 week. I don't know how, but I think I'm going to be generous this week only. Next week, Yeah, you pray guys- that he will be gracious other weeks also, but Okay. don't, that is not an option. Okay. all right. So God bless you guys. Raj, you want to do a quick closing prayer? So Pastor Navin is not there. Okay. Oh, by the way, guys, I think you guys all know Pastor Naveen's mother has passed away. I think her funeral was done last week or something. Her memorial service is scheduled for Wednesday. I'll be seeing Naveen today. I'm in Hanmakonda. So just pray for him and his family. And he has his son's daughter. I mean, his brother's daughter used to be with her mother. Now her mother is also gone, and she's completely. Grandmother was taking care of this orphan child. Saranandi. Now Naveen has to. So just pray for the child and for Pastor Naveen too. You want to do that? Yeah. Yes, sir. చిన్న ప్రార్థన చేసి మిమ్మల్ని పంపించి